నమస్తే వెల్కమ్ సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ ఉపేందర్ ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి మనతో ఉన్నారు ఎటువంటి సమస్యలైనా సామాజిక ఉద్యమాలతోటే సాధ్యమని చెప్పి బలంగా నమ్మేటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారులు కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు అన్నను వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే జై భీమ్ బాగున్నారా అన్న బాగున్నా సూపర్ ఎందుకు నమస్తే తర్వాత జై భీమ్ అనే పదం వచ్చింది మీకు ఇప్పుడు అంబేద్కరిస్ట్గా మారిన కాదు ముందు కూడా మన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన అంబేద్కరిస్ట్ మారినప్పుడు అన్న నా ఇంటర్వ్యూలో స్ట్రైట్గా మనం క్వశ్చన్కి వెళ్ళిపోదాం అన్న తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత ఎక్కడ ఉండాల్సిన శ్రీనివాస్ గౌడ్ కుటుంబం ఇప్పుడు ఎక్కడుంది ఏ స్థితిలో ఉందంటే ఏం చెప్తారు మీరు ప్రజలు ఇచ్చిన తీర్పు మొన్న జరిగిన తీర్పు ఏంటిది నియంత్రణను తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టింది ఇన్ని రోజులు ప్రజలు ఏ విధానంలో అయితే అంటే ఏ బాధలతో అయితే బయట ఉండి అణిచివేయబడి ఉన్నారో ఈ రోజు ఆ నియంత్రణను ఇంట్లో కూర్చుని పెట్టుకొని మాలాంటి వాళ్ళకు అంటే ఇప్పుడు ఈ దఫా ఖచ్చితంగా స్వతంత్రం వచ్చినట్టు ఇది తెలంగాణ వచ్చిన ఫీలింగ్గా మేము 10 ఏళ్ల నుంచి తెలంగాణ అణచివేతలో ఉందా ఇప్పుడు ఎట్లా సాటిగా ఒక ఉద్యమకారుని కావచ్చు ఒక ఎంప్లాయీ కావచ్చు నా నుండి ఏదైనా మిస్టేక్స్ కావచ్చు లేకపోతే జనాల నుంచి కావచ్చు కోదండరామ్ సార్ లాంటి వాళ్ళ దగ్గర కావచ్చు లేకపోతే తీన్మార్ మల్లన్న వాళ్ళ లాంటి వాళ్ళు కావచ్చు ప్రశ్నించే మీలాంటి గొంతులు కావచ్చు ఏం చేసిరు వీళ్ళను అణిచివేసిరా మాలాంటి వాళ్ళము సిన్సియర్గా ఉద్యోగం చేస్తున్నా లేకపోతే సామాజిక కార్యక్రమాలు చేస్తున్నా ఏం చేశారు అణిచివేస్తారు కదా లాస్ట్ రోజు వరకు కూడా లాస్ట్ డే వరకు కూడా వీడు మారుతాడు వీడు ఎప్పుడో ఒకసారి అణిచివేసిన కొద్దికి మారుతాడని చెప్పేసి జిల్లా ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా ఒక 2 months ముందు కూడా నాకు అసలు లీవ్ పెట్టినోని అనవసరంగా ఆబ్సెంట్గా చూపెట్టి 2 months నుంచి సాలరీ బ్రేక్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఉద్యోగం చేస్తున్న వీడు సాలరీ బ్రేక్ చేసినా ఉద్యోగం చేస్తాడా చేయడా కనీసం ఇట్లా వస్తాడని చెప్పేసి రకరకాల అణిచివేత నుంచి ఈరోజు ఒక నియంత్ర ప్రభుత్వాన్ని దించిన ప్రజలు అదే ప్రజా పరిపాలనగా కూర్చున్న ఒక వ్యక్తి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ఏం మాట్లాడతాము స్వేచ్ఛ వచ్చిందని మాట్లాడతాం కదా ఈ 10 సంవత్సరం అణిచివేయబడ్డ దానికి అర్థమే కదా ఇది ఇంతకంటే ఎందుకు ఇన్ని రోజులు డ్యూటీలో ఉన్నారు 2 నెలల నుంచి ఎందుకు మీరు డ్యూటీకి వెళ్తలేరు మిమ్మల్ని డ్యూటీలో తీసుకోవట్లేరు అంటే అయితే సింపుల్ రీజన్ అన్న ఇది ఏం లేదు నా ఇంటికి ఆకారంలో నాది దుబ్బాక మండల్ ఆకారం విలేజ్ పాత 130-140 సంవత్సరాల ఒక పాత ఇల్లు ఉండే అయితే దాన్ని డిస్మెంటల్ చేసేసి మా ఇంటి కాడ నా కొడుకు చనిపోయినప్పుడు రేకులు కొన్ని మిగిలి ఉండే అంటే కొంచెం వస్తువులు మిగిలి కొంచెం దానికి అమౌంట్ పర్సనల్ లోన్ ఒక 5-6 లక్షల అమౌంట్ తీసుకొని అప్పు అంతకుముందు కూడా అప్పు ఉందని చెప్పేసి మన ఇంటిలో అదే తీసుకొని నా ఇంటి కాడ కొంచెము నిర్మాణం చేసుకున్నాడు రేకులతోటి కంప్లీట్ కాలే ఆ రేకుల నిర్మాణం అట్లా అవుతున్నాగానే జిల్లా ట్రాన్స్ఫర్ చేసి పెండింగ్ పెట్టుకున్నా సో అది దసరా వరకన్నా కంప్లీట్ చేసుకొని కొంచెం ఇంట్లో గృహ ప్రవేశం లాంటివి ఇట్లా ఉంటాయి కదా దసరా రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన రోజు కదా అది మాకు పవిత్రమైన రోజు అని చెప్పేసి ఆ రోజు నేను లీవ్ పెట్టుకుని వచ్చిన లీవ్ శాంక్షన్ అయింది దాన్ని ఆబ్సెంట్గా ట్రీట్ చేసి ఆ సాలరీ బ్రేక్ చేసి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఇట్లా అణచివేత నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు సాలరీ బ్రేక్ చేస్తారన్న కనీసం వీడు మారుతాడు అనే ఉద్దేశం ఉన్నాడు మారడం అంటే వాళ్ళకు అనుకూలంగా మారడం ప్రజలకు దగ్గరగా కాదు నియంత్రణకు దగ్గరగా పోతాడు వీడు అట్లనే వాయిస్ పోతా అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా మార్చాలని సాలరీ బ్రేక్ చేశారు సో ఇట్లా ఇబ్బందులు చేస్తున్నారు అంటే కేవలం ఒక డిపార్ట్మెంట్లో 12 గంటలు డ్యూటీ చేసే ఒక కానిస్టేబుల్ వ్యక్తి ప్రజల్ని మారుస్తాడని చెప్పి ప్రభుత్వాలు ఎందుకు నమ్ముతున్నాయి మిమ్మల్ని ఎందుకు విస్మరించే అంటే నా ఉద్యోగం అదే కదా కానిస్టేబుల్ అంటే ఏంది ప్రజలకు సేవ చేయడం కదా ప్రత్యక్షంగా సేవ చేయడము కానిస్టేబుల్ ఉద్యోగం ఎట్లుంటుంది అంటే కానిస్టేబుల్ అంటే యూనిఫామ్ సర్వీస్లో ఉన్న పోలీస్ ఎవరైనా సరే డీజీపీ గారి నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్ వరకు హోంగార్డ్ వరకు ఒక యూనిఫామ్ సర్వీస్ ఉందంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు అది ఆ ప్రత్యేక గుర్తింపు ఫస్ట్ దేనికోసం ప్రజలకు సేవ చేయడం తర్వాత ఎవరికి ప్రొటెక్షన్ ఇవ్వడం ఎవరికి ఈ ప్రజలకు ఎవరైతే ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ప్రొటెక్షన్ ఇవ్వడం ఈ రెండిటితో కాకుండా మూడోది ఏముంటది ప్రజల ఆస్తులను కాపాడడం ఇవి మూడే కదా మా కర్తవ్యం మానవ ప్రాణాలను కాపాడము సో ఇవి కాపాడుతున్న క్రమంలో కావచ్చు లేకపోతే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే క్రమంలో కావచ్చు నా ఉద్యోగం నేను చేసుకుంటూ సామాజిక కార్యక్రమాలు చేసుకుంటాం ఇవి అక్కడున్న నాయకుడికి ఇమ్మడలేక లేకపోతే అధికారులకు ఇమ్మడలేక మనకు ఉన్న కొంచెం జ్ఞానం బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా పొందిన జ్ఞానము ఇవన్నీ వాళ్ళకు తట్టుకోలేక ఇబ్బందులు చేస్తారు అంతే వేరే ఏ కారణం లేవు ఎలాంటి సిల్లీ రీజన్స్ లేవు ఏదైనా ఉంటే సర్వీస్లో ఉన్నప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నా ఇన్ని చేస్తున్నా కదా నా మీద ఛార్జ్ మెమో ఫైల్ చేయమను సస్పెండ్ చేయమను కానీ ఈ విధంగా అణిచివేయడం అనేది కరెక్ట్ కాదు కదా అయినా నేను ప్రజాస్వామ్యబద్ధంగానే భారత రాజ్యాంగం ప్రకారంగానే నేను ఎదుర్కొంటున్నా కదా ప్రతి ఒక్క విషయాన్ని నేను పిన్ పాయింట్గా నా పై అధికారులకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా కదా డీజీపీ ఆఫీస్కి ఒక కానిస్టేబుల్ సమస్య చెప్పుకోనికి పోనీయకపోవడం అనేది ఎంత చట్ట వ్యతిరేకమైనది ఎంత విరుద్ధమైనది డీజీపీ ఆఫీస్కి రానియారు నన్ను మీ మేడం లెటర్ తీసుకురావంటారు ఆవిడ ఆమె మంచిదే కావచ్చు
పాలకుడిని ఒత్తిడి ప్రకారం ఆమె అట్లా మారచ్చు అనుకున్నాం. ఆమె ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు అన్న ఎందుకు 10 ఏళ్ళు అయినా కూడా ఎన్జిఓల సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అనే ఒక నినాదం మీకు 10 ఏళ్ళు అయినా కూడా ఆ పాపం ఎందుకు మిమ్మల్ని ఇంకా వెంటాడుతుంది, వెంటాడేలా ఈ రాజకీయ వ్యవస్థలు ఎందుకు మీ మీద ప్రయోగిస్తున్నాయంటే? అన్న 10 సంవత్సరాల నుంచి పాపం వెంటాడతలేదా? ఆ 10 సంవత్సరాల్లో ఒక పాపాత్ముడు ఇన్ని రోజులు పరిపాలన చేశాడు. ఎవరా పాపాత్ముడు? కేసీఆర్ అండ్ కో టీం మొత్తం. కో టీం అనే బదులుగా ఆ ఫ్యామిలీ మొత్తం. ఈ మాటని నేను ముందు నుంచి చెప్తున్నా. ఇప్పుడు కొంచెం ప్రజాపాలన ఉంది కాబట్టి ఇంకెక్కువ వాయిస్ ఇస్తాను. ఎందుకు అంటున్నంటే ఎగ్జాంపుల్ అన్న, శంకరమ్మకు ఏది అమరవీరుల స్తూపం ఓపెనింగ్ రోజు ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చిరా? ఎమ్మెల్సీ అనౌన్స్ చేసిరు కదా అన్న, 2 గన్మెన్లు ఇచ్చారు, ఒక పిఏని ఇచ్చారు. ఆ తల్లికి ఈసారైనా న్యాయం జరిగిందిరా భయ్, పోతు పోతు గవర్నమెంట్ తన పాపాలలో కొంచెమైనా ప్రక్షాళన చేసుకుంటుందని మేమందరం సంతోషపడ్డము. సోషల్ మీడియాలో కావచ్చు, మాకున్న పరిచయాల ద్వారా కావచ్చు, ఇంతమందిగా స్టూడియోలో ఉన్నప్పుడు కోదనం సార్ ఫోన్ చేసాడు, ఇట్లా షేర్ చేసుకున్న సందర్భాలు కావచ్చు, చేసుకున్నాము. అరే శంకరమ్మకు న్యాయం జరిగిందిరా అని గర్వంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం జరిగింది, శంకరమ్మకు ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు, శంకరమ్మ ఫైర్ బ్రాండ్ కదా, ప్రతిసారి కేసీఆర్ డైరెక్ట్గా తిట్టడం జరిగింది, విమర్శిస్తుంది. ఎందుకు హక్కు ఆమె కాదు ఉన్నది, ఎందుకంటే కొడుకుని కోల్పోయింది కాబట్టి హక్కు ఉన్నది. సో శంకరమ్మకు ఆ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఎమ్మెల్సీ ఇస్తాను. ఆ ప్రోగ్రామ్ అయిపోగానే ఏం జరిగింది, ఎమ్మెల్సీ ఆ ప్రోగ్రామ్ అయిపోగానే నీకు ఎమ్మెల్సీ లేదు, గన్మెన్ వాప తీసుకున్నది, కాన్వే బిను అంతా తీసేసుకున్నది. సో శంకరమ్మకే జరగని న్యాయము మాలాంటి ఉద్యమకారులకు న్యాయం జరుగుతాయని ఎట్లా అనుకుంటాము? అక్కడ అమరవీరుని తల్లికి జరగలేదు, మాకు జరుగుతాయని ఈ కేసీఆర్ పరిపాలన మాకు జరుగుతాయని మేము ఎట్లా అనుకుంటాం? 100% అనుకోం కదా అన్న. సో ఈ 10 సంవత్సరాలు అత్యంత నిర్బంధంగా, అత్యంత నియంతృత్వంగా కొనసాగింది. అసలు ఒక రకంగా చెప్పాలంటే కాసిం రాజు మరో రూపంలో బతికి ఈ విధంగా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది అన్నట్టు. నిజాం ప్రభువుల దగ్గర కాసిం రాజు ఎట్లా, రజాకారులప్పుడు కాసిం రాజు ఎట్లా పరిపాలన చేసిండ్రా అని సినిమాలో చూసినాం, కానీ ప్రత్యక్షంగా చూసినాం అన్నట్టు. ఇది అంతకంటే దారుణంగా జరిగింది. కోదనం సార్ ఏం పాపం చేసిందని చెప్పేసి ఆయన ఇంటి డోర్ వలగొట్టిండు. రేవంత్ అన్న ఏం పాపం చేసిందని చెప్పేసి డైరెక్ట్గా ఒక ఎంపీ అని చూడకుండా ఇంట్లోకి పోయి ఎంత నిర్బంధించారు. తిరుమల ఏం పాపం చేసిన చెప్పి స్టూడియోలోకి వెళ్ళి స్టూడియో వస్తువులను ధ్వంసం చేసిండు. ఒక్కళ్ళ పేరే పన్నా. అయూబ్ ఖాన్ చనిపోయింది ఎప్పుడు? తెలంగాణ రాష్ట్రంలోనే కదా వచ్చినప్పుడు అయూబ్ ఖాన్ చనిపోయిందా? మరి ఏ ఒక్కరన్నా స్పందించారా? ఎంతో మంది గ్రూప్ 1 స్టూడెంట్స్ చనిపోయారు, అంటే అభ్యర్థులు చనిపోయారు, స్పందించారా? నిజామాబాద్లో ఐఐటి స్టూడెంట్స్ పాపం వాళ్ళు చనిపోయారు, ఫుడ్ లేక, ఒక్కరైనా స్పందించరా? కొండగట్టు కూడా అంతమంది పాపం ప్రజలు భక్తులు చనిపోయారు. మనకు దక్షిణ భారతదేశంలో హనుమంతుడు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, భక్తి ఎక్కువ ఉంటుంది. భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో కొండగట్టు అనేది చాలా ఫేమస్ అన్నట్టు. ప్రపంచం అంతా చూసింది, భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా అక్కడ చూసింది. కనీసం ఇక్కడ పాలకుడు స్పందించిందా? నీ దగ్గర మసాయిపేట కాడ జరిగిన ఘటన, గజ్వేల్ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే అంతమంది స్టూడెంట్స్ చనిపోతే ఆ ఫామ్ హౌస్కు కూతవేడు దూరంలో ఉన్నది, కనీసం పోయినా స్పందించిన. దీన్ని ప్రజాపాలిపాలన అంటారా, నియంతృత్వం అంటారా, ఇక మీరే చెప్పాలి కదా. సో వీళ్ళకి జరిగే న్యాయము నాకే జరుగుతా అనుకుంటే ఇది అంతా జరగలే, అంతే. వాళ్ళకు జరిగితే ఒకవేళ నేను పోతుంటి. అదే రేవంత్ అన్న వచ్చిన క్షణంలోనే అసెంబ్లీ సాక్షిగా డిఎస్పీ నల్లి మేడం గురించి మాట్లాడు. డిఎస్పీ నల్లి మేడం గురించి నేను బాగా వైరల్ చేసిన. నాకు ఎంతమంది ఫోన్లు చేశారంటే మెయిన్ మీడియా నుంచి చాలా మంది ఫోన్ చేసి నెంబర్లు అడిగారు, కాంటాక్ట్ అయినా చేసినా చెప్పినా. నల్లి మేడం కూడా నా పోస్ట్ షేర్ చేసుకొని ఇట్లా చెప్పింది. సో వెలుగులో తీసుకొచ్చినాము, నల్లి మేడంకు జరగాల్సిన న్యాయం జరిగింది. సో ఆమె ప్రపోజల్ ఏమి ఇచ్చింది అనేది మొన్న మనకు అనవసరం, అది ఆమె ఆధ్యాత్మికంగా పోతుంది కాబట్టి ఆమె ప్రభుత్వం గురించి ఎట్లా పోతుందో మనకు అవసరం. కానీ ఒక మేడం అయితే గుర్తించింది కదా. మరి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది ఎన్ని రోజులు? ప్రభుత్వాన్ని అంటున్నాము, ఆయన పార్టీని మేము విమర్శిస్తలే, ఉద్యమకారుడిగా. సో మాకు ఆ టైంలో న్యాయం జరుగుతుందని ఎట్లా అనుకుంటాము? సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మా హరీష్ అన్న, నాకు ప్రాణాలు కాపాడిన మా హరీష్ అన్న నా కొడుకు విషయంలో స్పందించిన విధానం కావచ్చు, లేకపోతే సిద్దిపేటలో ఏ తెలంగాణ ఉద్యమకారుడు ఇప్పటి వరకు ఎదిగిన సందర్భాలు చూపిస్తావా? ఒక్క మా ఎర్రోల సీననే. ఎందుకు ఎర్రలో సీననే రెబల్, దళిత సామాజిక వర్గం చెందినవాడు, ప్లస్ అంబేద్కరిస్ట్. రేపు నాకు ఎక్కడ ఎముడైతాడు మొగుడైతాడు అని చెప్పేసి అతన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇచ్చేసి, కమిషన్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ కూడా కాదు, జస్ట్ కమిషన్ చైర్మన్ ఉసురు పెట్టుకొని హోల్డ్ చేసుకున్నాడు. అదే ఇవ్వకపోతే ఎర్రోల సీనని ఏమవుతుంది? అలా ఓ కాంగ్రెస్ నుంచి ఫైర్ బ్రాండ్ అయ్యాలా, అదే సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంత బలంగా ఎందుకు చెప్తారు? బలమైన ఎర్రోల సీనన్ అనేటోడు చిన్న వ్యక్తి కాదు కదా. ఎర్రల సీనన్న సామాజిక ఉద్యమాలు చేసట్లా, విద్యార్థి ఉద్యమాలు చేసట్లా, తెలంగాణ విద్యార్థి విభాగాన్ని స్థాపించిన వ్యక్తి కదా, ఉత్త వ్యక్తి కాదు కదా, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. సో రేపు ఎఫెక్ట్ అవుతాడు.
హరీష్ రావు సబ్జెక్ట్ కంటే ఎర్రోల సినిమా సబ్జెక్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రేపు ఎక్కడ నాకు ఎక్స్ అవుతారని చెప్పేసి పెట్టుకున్నాడు. అన్న తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది, కొన్ని రోజులు మీ డ్యూటీ సస్పెండ్ అయిన తర్వాత మీరు ప్రభుత్వం మళ్ళీ తీసుకుంది. అయినా మిమ్మల్ని ఇప్పటికీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తా అంటే ఏ విషయం అయినా శ్రీనివాస్ గారు మూకుముడిగా ఉన్నట్టే చెప్తారు. అది ప్రభుత్వానికైనా లేదంటే ప్రతిపక్షంలో ఉన్న ఎటువంటి అంశాలైనా కూడా ఉన్నట్టు చెప్తారు. ఇదే ఆయనకు పెద్ద తలకాయ నొప్పిగా మారిందని చెప్పి చాలామంది అంటుంటారు. వాస్తవం ఇది? అది మీరే చెప్పాలి. అది ఉన్నది చెప్తే ప్లస్ అవుతుంది కానీ మైనస్ ఎట్లయితుంది? ఎవరికైతే అభద్రతా భావానికి గురైన వ్యక్తి, అవినీతి చేస్తున్న వ్యక్తులు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ లోపాలనే బయటికి చెప్పే ప్రయత్నం ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా ఆర్టికల్ 52H ప్రకారము శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నించవచ్చు అని భారత రాజ్యాంగమే చెప్తుంది. ఒకటి మనకున్న రూల్స్ కావచ్చు, లేకపోతే మనకున్న చట్టాలు కావచ్చు, ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యక్తులను కావచ్చు, లేకపోతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వ్యక్తులను కావచ్చు, ఎంప్లాయీగా ప్రభుత్వ ఉద్యోగునిగా నా యొక్క విభాగంలో, పోలీస్ యొక్క విభాగంలో నేను స్పందించకపోతే నువ్వు స్పందిస్తావా? ఇప్పుడు లోపం మాకు కనబడుతుంది, మీకు కనబడదు కదా. ఆపరేషన్ చేసేవానికి లోపల ఏమున్నది, ఏం చేస్తుంది, ఏదో ఎట్లా సీజర్ చేయాలో మాకు తెలుస్తుంది. ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రశ్నిస్తాము. ఏం ప్రశ్నిస్తున్నాము? నీ వ్యక్తిగతంగా ప్రశ్నిస్తున్నాం కదా. మీ యొక్క విధి నిర్వహణకు సంబంధించి మాట్లాడతాము. నువ్వు విధి నిర్వహణ కాకుండా నువ్వు వేరే రకంగా పోతుంది కదా, నీ యొక్క మార్గము వేరే రకంగా పోతున్నప్పుడు ప్రశ్నిస్తాము. ముక్కుసూటిగా ఉండడం అనేది కేవలం ఒక కానిస్టేబుల్గా ఉన్న వ్యక్తి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రభుత్వ అంశాలు మారిపోతాయని అనుకుంటాడా? అన్న కానిస్టేబుల్ అనేది నా వృత్తి కావచ్చు. కానిస్టేబుల్ కాకుండా నేను ఇట్లా మాట్లాడతా కదా. కానిస్టేబుల్ కాకముందు కూడా నేను విద్యార్థి విభాగాలలో పనిచేసిన. నేను ఏబీపీ స్టూడెంట్ను. ఇందు శాఖ జనరల్ సెక్రటరీ చేసిన. ఇందు శాఖ జనరల్ సెక్రటరీ నేను తీసుకోలే పోస్ట్. అది నా యొక్క ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులలో వీడు రెవల్యూషన్ తీసుకొస్తుండు. ఇట్లుండాలి విద్యార్థి థాట్స్ అనేది. ఒక విద్యార్థి విభాగానికి జనరల్ సెక్రటరీ చేసేవాడు ఒక జనాలను కావచ్చు, లేకపోతే ఏబీపీ నుంచి ఒక అవేర్నెస్ అంటే ఒక మార్పుని ఈ విధంగా తీసుకురావాలని రాజమహేంద్రవరము 23వ మహాసభలప్పుడు నాకు వెంకయ్యనాయుడు సారు ఈయనకి ఏం పోస్ట్ ఇచ్చారంటే, ఏం పోస్ట్ లేదంటే అప్పటికప్పటికే జనరల్ సెక్రటరీ ఇచ్చారు వెంకయ్యనాయుడు సారు. వెంకయ్యనాయుడు సార్ అంటే ఎంత టాలెంట్ పర్సన్. అతని ముందు కూడా స్పీచ్ ఇస్తే అప్పటికప్పుడు ఇచ్చిన పోస్ట్ అది. నేను తీసుకోవాలి, నన్ను గుర్తించరు. అప్పుడు నేను కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిన మా డిగ్రీ కాలేజ్కు. డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొన్ని లైన్స్ క్రాస్ చేసి వెళ్ళొద్దు కదా. లైన్స్ క్రాస్ చేస్తలేనన్న. ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే నేనన్నా నిజామాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అన్న. ఫస్ట్ నన్ను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? హైదరాబాద్లో రైల్వే వింగ్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ నుంచి నన్ను మళ్ళీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? సిరిసిల్ల అని చెప్పేసి పెట్టారు. కానీ అప్పుడప్పుడే చేశారు. మళ్ళీ ఇక్కడ ఉంటే కేటీఆర్కి ఎఫెక్ట్ అవుతారు అనుకున్నారో ఏమనుకున్నారో మళ్ళీ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? నిజామాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. నిజామాబాద్ నుంచి అదే కేంద్రంగా ఎక్కడ ఆసిఫాబాద్, నల్గొండ, వరంగల్, ఎక్కడ హైదరాబాద్, నువ్వు ఎక్కడికో బోధాన్, ఇక దాదాపుగా 26 జిల్లాలు తిరిగి ఇంకా 7 జిల్లాలు మిగిలినాయి. 7 జిల్లాలు కూడా అయిపోయింది. ఆ ప్రభుత్వం ఉంటే తిరుగుతుంది కావచ్చు కానీ అయిపోయింది. 33 జిల్లాలు తిరిగినా మొట్టమొదటి కానిస్టేబుల్ రికార్డు కొడదాం అనుకున్నా, అయిపోయింది. సరే ఇవన్నీ పక్కకు పెట్టండి అన్న. నిజామాబాద్ కోయి నుంచి దాదాపుగా 4-5 రివార్డులు పెట్టినా, అవార్డ్స్ కొట్టినా. ఉద్యోగం చేయకపోతేనే అట్లా అవుతుందా? ఉద్యోగం చేస్తూ సామాజిక కార్యక్రమాలు అంటే నా యొక్క సామాజిక కార్యక్రమాలు 2009 బ్యాచ్ నుంచి నా యొక్క సామాజిక కార్యక్రమాలు చేసుకుంటున్నా. రెండవది ఈ చక్రధర్గంతో కొద్దిగా సోపతాయి నుంచి అతను కూడా సామాజిక కార్యక్రమం చేస్తూ కొద్దిగా ప్లస్ అయి చేసుకుంటున్నాము. ఇది నీకు ఆపోజిట్ అని ఎట్లా అనుకుంటాం? ప్రభుత్వానికి ప్రభుత్వ విధానాలను లోపిస్తుంది, ప్రభుత్వ విధానం ప్రశ్నిస్తున్నా ఎట్లా అనుకుంటాం? అది అంటే మీరే చెప్తారు కదా, గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదు, లేదంటే ప్రజల్ని బానిసలు లెక్క చూసారని. మీరు ఒక స్వేచ్ఛ వాయువులు లాంటి ఒక మెసేజ్లు పంపుతున్నారు కాబట్టి వారికి ఇబ్బంది అనిపిస్తుంది. అవునన్నా, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలి. లేకపోతే మనము డైనోసారు లేకపోతే రకరకాల జంతువులు అంతరించిపోతాం. ఇంకా ఈ పోలీస్ విధానము ఇంకా బ్రిటిష్ మాన్యువల్స్ పట్టుకొని ఇంకా బ్రిటిష్ కాలం నాటి లెక్కనే ఉందా? మారుతున్న కాలానికి మారిందా మారలేదా? ఎంతో మంది సిన్సియర్ IPS అధికారులు వచ్చారా? వికే సింగ్ సార్ ఉన్నాడు, వినయ్ కుమార్ సింగ్ సార్ ఉన్నాడు, అత్యంత హానెస్ట్ పర్సన్. ఆయన ఏమన్నాడు? పోలీస్ వ్యవస్థ ఎందుకు పనికిరాదు రాబాయ్, పోలీస్ మాన్యువల్ కావచ్చు, పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఒక డంప్ యార్డ్లు అన్నాడు. ఎందుకు అన్నాడు ఒక IPS అధికారి? అది మా మీద ఒక భావజాలంతో ఉన్న వ్యక్తుల మీద ప్రభావం చూపిస్తుందా? అట్లాంటి మాకు ఇన్స్పిరేషన్ మహాంతి సార్ ఇప్పుడున్నాడు. ఆ రోజు మన సిగ్నేచర్ ఇంటర్వ్యూలో కావచ్చు, లేకపోతే
ఏదో సమ్ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ రాష్ట్రంలో అత్యంత హానెస్ట్ పర్సన్స్ అయిన ఐపీఎస్ అధికారులు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉంటే ఖచ్చితంగా స్టేట్లో మార్పులు చెందుతాయి, ఈ క్రైమ్ రేట్ కావచ్చు రకరకాల విషయాలు మారుతాయని చెప్పేసి నేను ఆదరణ చెప్పిన. ఈరోజు రేవంత్ రెడ్డి సారు అదే విధానంలో పోతుండు. ఇలా మన్ సార్ను మంచి కీలకమైన పోస్ట్ ఇచ్చారు. ప్లస్ చాలామంది ఒకళ్ళని కాదు మంచి మంచి వ్యక్తులకు కీలకమైన పోస్ట్ కొత్తమైన మంచి మంచి పోస్టులు ఇచ్చారు. అట్లనే ఇంకా ఇప్పుడు వీకే సింగ్ సార్ మళ్ళీ తీసుకొచ్చుకొని ఒక మంచి విభాగానికి ఇవ్వాలి. ప్రవీణ్ సార్ కూడా వాస్తవం తీసుకొచ్చుకోవాలి కాబట్టి ప్రవీణ్ సార్ అత్యంత హానెస్ట్ పర్సన్, ఆకునూరి శ్రీనివాస్ అత్యంత హానెస్ట్ పర్సన్, శాంతకుమార్ సార్ చాలా మంది ఉన్నారు కదా హానెస్ట్ పర్సన్స్. వీళ్ళందరినీ ఈసారి తీసుకొచ్చుకోవాలి. ప్రవీణ్ సార్ రాకుండా వీళ్ళని మంచిగా గుర్తిస్తే ఖచ్చితంగా మార్పు చెందుతారు. వీళ్ళ విధానంలో నేను ప్రశ్నించిన అంతే. ప్రశ్న అనేది వీళ్ళ విధానంలో. కాంగ్రెస్ ప్రభుత్వంలో అణగారిన వర్గాలకు కావచ్చు, లేదంటే వివిధ శాఖలలో మీలాంటి సామాజిక ఉద్యమకారులు ఇట్లా అణచివేతకు గురిపడ్డ నాయకులు అందరికి కూడా న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అంటే ఇప్పుడే కదన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఏం మాట్లాడతారంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, గత ప్రభుత్వాలు ఏం చేయలేకనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ లో ఉన్న పొన్నం ప్రభాకర్ అన్న నాకు ఒక తల్లి కూటలేం కాబట్టి మేము చాలా అన్యోన్యంగా ఉంటాము. నాకు ఎక్కడ అన్యాయం జరిగినా పొన్నం ప్రభాకర్ అన్న ప్రశ్నిస్తాడు. నా హాస్పిటల్కి రావడం అన్నా లేకపోతే అందరినీ సమీకరించాలన్నా పొన్నం ప్రభాకర్ అన్న నా మీద చాలా కేర్ తీసుకున్నాడు. మీకు జిల్లా నాయకులు కాబట్టి మీరు ఆయనతో బాగా కలివిడిగా ఉంటారు. లేదు, స్థానిక జిల్లా నాయకుడు కాదు పొన్నం ప్రభాకర్ అన్న కరీంనగర్. ఇప్పుడు మాకు తొలి బీసీ మంత్రి, స్థానిక మంత్రి కదా, స్థానిక మంత్రి తొలి 52-53 సంవత్సరాల తర్వాత తొలి బీసీ మంత్రి. ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చింది సిద్దిపేటకు, ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. ఒక మా బీసీ నాయకుడు, మళ్ళీ రెవల్యూషన్ ఉన్న వ్యక్తి, మంచి భావజాలం ఉన్న వ్యక్తి, ప్లస్ బహుజన బిడ్డ. సో ఇప్పుడు ఏమంటున్నామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగానే అణగారిన వర్గాలకు ఎల్పిఎస్యా ఇప్పుడు అభివృద్ధి చెందుతానని మీ ప్రశ్నకు ఖచ్చితంగా చెందుతాయని రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, కులగణన చేస్తామని అన్నారు కదా. కులగణన చేయకపోతే ఆల్రెడీ ఒక ప్రెజర్ గ్రూప్ ఉన్నది కదా ఇక్కడ, విశారదన్ మహారాజ్ అన్న రూపంలో కావచ్చు, ప్రవీణ్ సార్ రూపంలో ఆల్రెడీ ఒక ప్రెజర్ గ్రూప్ రెడీ ఉన్నది కదా. కాకపోతే విప్లవమైన రేవంత్ అన్న ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాగానే ఈ రివ్యూలు పెట్టడం కావచ్చు, సమీక్షలు చేయడం కావచ్చు, పాపం ఆయన ఆరోగ్యాన్ని కూడా కేర్ చేసుకోకుండా చేస్తుండు. అంటే మనం చూస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో రేవంత్ అన్న మారితే ప్రజా సంఘాల నుంచి దాడి జరుగుతుంది. అంటే జ్ఞానపరంగా ఒక విప్లవాత్మకమైన ప్రశ్న రూపంలో ఒక దాడి జరుగుతుంది. ఇప్పుడైతే ఖచ్చితంగా జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే జరిగే పరిణామ క్రమం కూడా అట్లే ఉన్నది. ప్రతి ఒక్క మంత్రికి స్వేచ్ఛనిచ్చేసిండు. ఇప్పుడు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ రివ్యూ పెట్టచ్చు, మొన్న జరిగిన సందర్భంలో చాలా మంది దాని విమర్శిస్తారు కావచ్చు, పెట్టచ్చు. కానీ రేవంత్ అన్న పోయిండా? రేవంత్ రెడ్డి అయితే పోలేడు కదా. దానికి సంబంధించిన శాఖను పంపించిండు. తర్వాత మీరు ఎందుకు పోయారు, మీరు ఏం చేశారని అడుగుతలేడు కదా. వాళ్ళకు పూర్తి స్వతంత్రం ఇచ్చిండు. మంత్రిగా ఉన్న మా పొన్నం ప్రభాకర్ అన్నకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది కదా. ప్రతిసారి మంత్రులకు లేదా స్వేచ్ఛ? ఎక్కడున్నది మీరే చెప్పండి అన్న. మీరు ప్రగతి భవన్ గేట్ అని టచ్ చేశారన్న, కాస్త గేటు ముట్టుకురా. మీరు గేటు ముట్టుకుంటారనే కదా ముళ్ళ కంచె పెట్టిండు. అక్కడ గేటు కూడా ముట్టనీయకుండా తొలి వెలుగు రగన కావచ్చు, మీలాంటి వాళ్ళు ఎంతోమంది వేరు కదా, కనీసం అక్కడ దాకా వేరు. గేటు ముట్టుకుంటే కేసులు వేసారు కాదు. విద్యార్థి విభాగం చెందిన ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలు ఆ గ్రూప్ వన్ సంబంధించిన ఫస్ట్ రద్దు అయితే ఆ గేట్ ఎక్కితే అప్పటికప్పుడే ముళ్ళ కంచె పెట్టి ఆ గేటు ముట్టుకుంటే కేసులు వేసారు కదా అన్న. ఎక్కడున్నా చెప్పు మీరు. కేసీఆర్ కు సంబంధించిన విధి విధానాలను ప్రశ్నించిన, కేసీఆర్ కనుసన్నలు పనిచేయకున్నా మన దళిత నేత మంచి వ్యక్తి అయినా రాజయ్య సార్ని ఏం చేశారు, మంత్రి ఉప మంత్రి పదవి పీకేసి. సీనన్న, మీరు ఉద్యమ సమయంలో మీరు వ్యవహరించిన తీరును చూస్తే తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా రాబోయే రోజుల్లో శ్రీనివాస్ గౌడ్ గారు పెద్ద స్థాయిలో ఉంటారు, డిపార్ట్మెంట్లో పెద్ద పదవులలో ఉంటారు, ప్రజలకు సేవలు చేస్తారు అని అనుకున్నారు. కానీ 10 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇంకా కానిస్టేబుల్గానే సస్పెండ్ అయ్యి ఇంట్లోనే ఉంటా అని చెప్పి మీరు ఎన్నడన్నా ఊహించుకున్నారా ఈ అంశాన్ని? లేదన్నా, నేను అస్సలు అనుకోలేను. ఓకే, నేను 2014 తర్వాత కేసీఆర్ సార్ నన్ను ఫామ్ హౌస్ పిలిపించుకొని అక్కడ నుండి నేను డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి రావడము, పోస్టింగ్ ఇవ్వడము, ఓఈకి సంబంధించి ఇంకా పెండింగ్ ఉన్నది. అవి కొన్ని క్లియర్ చేశారు. మొన్న నేను సాధన కలుద్దాము ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత ఒకసారి కలుద్దాంలే అనుకున్న టైంలో ఆ ఓయి అన్ని పెండింగ్లు ఉన్నాయి. పెండింగ్ క్లియర్ అయింది అనుకున్నా, చేయలేరు, అది అట్లే పెండింగ్ ఉన్నాయి. అది సరే ఇట్లా చేద్దాం అనుకున్న సమయంలో న్యాయం జరుగుతుంది అని అనుకుంటే ఒక శాపం ఏంటంటే నాకన్నా నేను సిద్దిపేట నియోజకవర్గంలో ఉండడం ఒక శాపం అయింది అన్నట్టు. ఓకే, ఫస్ట్ శాపం. అక్కడ నుంచి ఒక నాయకత్వం కావచ్చు, లేకపోతే మీరు అనుకుంటారు ఒక పెద్ద పొజిషన్ గురించి అనుకోలే. కనీసం తెలంగాణ ఉద్యమంలో నాకు న్యాయం జరుగుతుంది, మా హరీష్ అన్న రూపంలో జరుగుతుంది అనుకున్నాం. కానీ నాకు ప్లస్ మైనస్ మంచి అయినా చెడైనా నాకు అక్కడ నుంచి జరిగింది అన్నట్టు. హరీష్ రూపంలో నాకు తీవ్రమైన నష్టం జరిగింది అన్నట్టు. ఎట్లా నష్టం జరిగిందంటే అన్న, ఒక ఎగ్జాంపుల్, నర్సారెడ్డి గన్మేను నా మిత్రుడు
ప్లస్ నా బ్యాచ్మెంట్ ప్లస్ నా తోటి ట్రైనింగ్ చేసిన వ్యక్తి ప్లస్ ఒకటే బెడ్ పంచుకుని షేర్ చేసుకుని ఒకటే స్క్వాడ్. ఆ వ్యక్తి పేరు చెప్తే అతనికి ఇబ్బంది అవుతుంది కావచ్చు కానీ పేరు చెప్తేనండి ఎంత క్లియర్గా అయిపోయినా. అతడు ఏమన్నా అంటే నర్సరెడ్డి దగ్గర గన్మెన్ ఉన్నప్పుడు డిఎస్పీ శ్రీధర్ అనే వ్యక్తి సిద్దిపేటలో పనిచేస్తున్నప్పుడు హరీష్ రావు ఏం చెప్పినంట, నా మీద లేని రూమర్స్ క్రియేట్ చేసినాడు. ఏం క్రియేట్ చేసినంటే అంటన్నా, నాకు 2 పెళ్ళి అంట, ఫస్ట్ భార్యని చంపేసినట, వీడు పెద్ద సైకో, వీడు తెలంగాణ ఉద్యమం చేయలేడు, దీన్ని ఏం చేస్తావో వాడిని మొత్తం డిస్క్రిమినేషన్ చేయండి, వీని ఒక పేరు తగ్గించాలి, మీరు ఏం చేస్తారు లేదని చెప్పేసి డిఎస్పీ శ్రీధర్ చెప్పినట్ట. ఆ విషయం డిఎస్పీ శ్రీధర్ ఏం చేసిండు, డిఎస్పీ శ్రీధర్ సార్ ఏం చేసినట్టే నర్సారెడ్డి ఎమ్మెల్యేకి చెప్పినాడు ఫోన్ చేసి, ఇట్లా కాదని చెప్పేసి అసలు పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా, పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళు వాళ్ళకు హాస్పిటల్లో ఒక సభ ఏర్పాటు చేస్తారు అన్నట్టు తెలంగాణ ఉద్యమ. నర్సారెడ్డి ఆ సభకు సంబంధించి నర్సారెడ్డి అన్న ఆ సభకు చూసుకుంటున్నట్టు, ఎందుకంటే గీతారెడ్డి మేడం, సునీత లక్ష్మారెడ్డి మేడం, ఇక్కడ నుంచి దామోదర్ రాజా నరసింహ సార్, వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఆ రోజు ఆ ప్రోగ్రామ్ అటెండ్ కావాలి. నాకు ఫస్ట్ భార్యను చంపేసిన అని చెప్పేసి వివిధ సంకేతాలు పంపించేయండు గౌరవ శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు. అంటే ఈ విషయంలో నాకు నా స్థాయిని పెంచే ఉద్దేశమై తగ్గించే ఉద్దేశమా? మీరు ఎక్కడో ఉంటారని మీరు అనుకున్న శ్రీనివాసును ఎక్కడ ఉండనియకుండా గ్రాఫ్ తగ్గించిన వ్యక్తి ఎవరు? పాలకుడే కదా. ఈ రోజు సిద్దిపేటలో 2వ శ్రేణి పౌరసత్వాన్ని లేకపోతే 2వ శ్రేణి నాయకత్వాన్ని ఊహించుకుంటావా? ఊహించుకోలేవు. ఒక చక్రధారి కూడా అక్కడ నిలబడితేనే ఊహించుకుంటలేరు వీళ్ళు. అది గెలువడా పక్క పెట్టండి. రకరకాల దాడులు చేశారు కదా. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ని రకరకాల ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు అని ఒక 1000 సార్లు మొత్తుకున్నా ఫేస్బుక్ కూడా నాకున్న మాధ్యమాల ద్వారా ఫస్ట్ నేను నా ఆఫీసర్ని అడిగిన, నాకు అక్కడ ఛాన్స్ ఇస్తలేరు. ఛాన్స్ ఇవ్వకపోతే అదే కండక్ట్ రూల్స్ ప్రకారం నేను ఏం చేస్తున్నా, నేను మీడియాను సంప్రదించే హక్కు నాకు ఆ కండక్ట్ రూల్స్ ఇచ్చినాయి కదా. సో నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. అట్లా కూడా నాకు ఒక మెమో ఇస్తలేదు కదా, ఒక మెమో లేదు, ఒక సస్పెన్షన్ లేదు, ఏం లేదు. సో ఇంత వివక్ష జరిగినప్పుడు నా మీద నాకు మెమోనో చార్జ్ ఒక ఫ్రేమ్ చేయాలి కదా, ఎందుకు చేస్తలేరు? లేదు. ఇప్పుడు నేను ఆబ్సెంట్ అని చెప్పారు, కనీసం ఒక మెమోనో నా చార్జ్ చేయాలి కదా. 21 రోజు ఆబ్సెంట్ అయితే ఏం చేయాలి? మాకు డిజర్షన్ లెటర్ ఇవ్వాలి, డిజర్షన్ మెమో. ఇప్పటిదాకా డిజర్షన్ మెమో ఇవ్వలేదు నాకు. అంటే నా మీద వివక్ష చూపిస్తారు, కావాలని కక్ష కట్టిరు కదా. మరి ఇంత కక్ష కట్టినోడు నేను ఏదో స్థాయిలో ఉంటానని మీరు ఎట్లా అనుకుంటారు? అనుకోరు. అంటే ఆ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగదని క్లియర్గా తెలిసిన తర్వాతనే బయటకు వచ్చి ప్రశ్నించే గొంతులతోటి కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పోయే ప్రతి ఒక్క వ్యక్తులతో కాబట్టి నా ఉద్యోగం నేను చేసుకుంటూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఉద్యమకారుల విషయం కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, నా వంతుగా కానిస్టేబుల్ కిష్టన్ వాళ్ళ భార్య అంటే నాకు అక్కలేక వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళతోటి వాళ్ళ బాబుతోటి మాట్లాడడం కావచ్చు చేస్తున్నాం. అప్పుడు పోతున్నాం రావడం ఇవన్నీ చేస్తున్నాను అన్నట్టు. సో న్యాయం జరగానే సైలెంట్గా ఉంటూ నా పని నేను చేసుకుంటూ అన్న అన్ని యూనివర్సిటీలలో కావచ్చు, లేదంటే నలుగురు మేధావులు సభలు పంచుకునే సందర్భాలలో ఉద్యమకారుల చర్చ వచ్చినప్పుడు ప్రతిసారి మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంటుంది. అటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 10 ఏళ్ల తర్వాత ఒక అపోహ మీ మీద ఉందన్న, మీరు దాన్ని క్లియర్ చేయాలి. అసలు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి డిపార్ట్మెంట్లో ఉన్నాడా, ఉంటే ఏ స్థాయిలో ఉన్నాడా, సస్పెండ్ అయ్యిందా, లేదంటే వారంతటా వారే తప్పుకున్నారా, అసలు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అందుకే చాలా మంది కూడా ఫోన్ చేసి అడిగారు. దీనికి ప్రశ్నకి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే ప్రతిసారి నేను ఉన్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో నా భావజాలను వ్యక్తపరచడము, నేను పలానా ఉద్యోగం చేస్తున్నాను చెప్పడము, లేకపోతే పలానా సర్వీస్ ఇస్తున్నాను చెప్పడము, లేకపోతే నా విలేజ్కి సంబంధించిన భూన్యా శిబిరాలు పెట్టడము, లేకపోతే స్కూల్ బుక్స్ ఉంచడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే నేను ఉద్యోగం చేసుకుంటున్నా అని సోషల్ మీడియా ద్వారా చెప్తున్నా. రకరకాల వేదికల ద్వారా కూడా నేను మాట్లాడుతున్నా. కాకపోతే భయంకరమైన వివక్ష గురవుతుంది. ఎంత వివక్ష గురవుతుందంటే నన్ను ట్రాన్స్ఫర్ చేయడము, శాలరీ బ్రేక్ వేయడము, ఇవన్నీ చేస్తే వీడికి సూసైడ్ చేసుకుంటాడు, దుబ్బాక చిట్టిబాబు వేస్తే ఎట్లా చనిపోయాడు, కుకునూరుపల్లి ప్రభాకర్ రెడ్డి సార్ కావచ్చు, లేకపోతే ఇంకొక రెడ్డి సార్ కావచ్చు, వీళ్ళంతా ఎట్లా చనిపోయారు, వీళ్ళ మీద వివక్ష చూపిస్తున్నారు కదా, వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు, వీడు కూడా సూసైడ్ చేసుకుంటాడు. మొన్న రీసెంట్గా సిద్దిపేటలో ఒక కానిస్టేబుల్ చనిపోయాడు ఆర్థిక ఇబ్బందులతోటి, అంటే ఒక ప్రెషర్ చేస్తే వీడు కూడా అట్లే చచ్చిపోతారు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. కానీ ఒక జగముండిని అని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోయింది, ఇట్లైనా శాలరీ బ్రేక్ చేస్తే వీడంతా వీడు సూసైడ్ చేసుకుంటారు అనుకుంటారు. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటున్నా, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నా బాధను మీద వ్యక్తపరచుకుంటున్నా కదా. సో నేను ఉద్యోగం చేసుకుంటున్నా, కాకపోతే భయంకరమైన వివక్ష గురవుతున్నా. ఎంత వివక్ష అంటే ఇప్పుడు చెప్పుకోలేను. నా ఇంటికి వస్తే నా పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పుడు నాకున్న హప్పుకు అది మిత్తి ఇంకెక్కువై ఈ శాలరీ బ్రేక్ అయ్యి ఈఎంఐలు కట్టలేక ఆల్రెడీ మా గ్రూప్లో కూడా పెట్టినా. నా ఇల్లు మొన్న రీసెంట్గా జోయల్ డేవిస్ సార్ నాకు అత్యంత ఇష్టమైన, ఇప్పుడు ఎస్బీలో సెంట్రల్ స్టేట్ ఎస్బీలో పనిచేస్తున్నా, మొన్న ట్రాన్స్ఫర్ అయ్యిండు డీసీపీగా ఉన్న జోయల్ డేవిస్ సార్ తోటి నేను ఇల్లు గృహప్రవేశం ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక మరీ ప్రెషర్ అవుతుంది, ఆర్థికంగా బాగా ప్రెషర్ అవుతుంది. సో అక్కడ ఇంటి నిర్మాణం కూడా మధ్యలో అయిపోయింది. ఇప్పుడు చేసుకుంటూనే మధ్యలో అయిపోయింది డబ్బులు లేక. సో నా ఇంటి అమ్మేసుకుంటే కొంత అమౌంట్ వస్తుంది, దాంతో చేసుకుంటున్నట్టు ఉద్యోగం చేసుకుంటున్నా. వివక్ష బాగా ఎదురైంది. సో ఇప్పుడు కొద్దిగా ఫ్రీ ఉన్నా, ఎందుకంటే కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇప్పుడే ఒక పోస్ట్ పెట్టినా,
మరి ఎందుకో తెలియకుండా నాకే కాదు తెలంగాణ ప్రజలందరికీ ఏదో తెలియని స్వేచ్ఛ వచ్చినట్టు ఏదో ఒక మనకు ఏదో ఫీలింగ్ వచ్చినట్టు ఒక స్వతంత్రం వచ్చినట్టు అనిపించింది. మీరు ఇన్నేళ్లుగా వివక్షకు గురవడానికి కారణం ఏంది? మీ బహుజన వాదాలా, లేదంటే మీరు అంటే మీ మీద ఒక ప్రభుత్వం ఇంత ఫోకస్ఫుల్గా పనిచేయాల్సిన అవసరం ఏముందని తెలియదన్న నాకు అది. నేను ఎన్నోసార్లు చెప్పినా అసలు నేను నా తప్పులు నాకు చెప్పండి, నేను నా పద్ధతి మార్చుకుంటా అని చెప్పిన. ఎక్స్ప్లెనేషన్ దాదాపు ఒక 23 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఇన్వార్డ్ వేసుకుంటూ. ప్రతిసారి 62 రోజులలో నా మీద జరిగిన వివక్షకు దాదాపు ఒక 23-24 లెటర్లు చేయొచ్చు. మా గౌరవనీయులు శ్వేతారెడ్డి మేడం సిద్దిపేట చేసిన ఆమెకు ఒక 22-23 లెటర్లు చేయొచ్చు. అసలు లోపలిగా రానియదు కదా నన్ను. ఇప్పుడు మేడంని కలవాలంటే ఒక రిసెప్షనిస్ట్ ఒక WPC ఉంటుంది అక్కడ, ఆమె ద్వారా ప్రాపంచం ద్వారా కలవాలి. ఆమెకు ఎన్నిసార్లు వచ్చినా అన్న మేడం నేను లోపల రానియద్దు అంటుంది, నీ లెటర్ కూడా తీసుకోవద్దు అంటుంది. అసలు నేను కలవనిస్తలేదు కదా, పట్టించుకోవట్లేదు. కలవనిస్తేనే కదా నా బాధ చెప్పుకున్నది. సరే నేను అత్యంత ఘోరమైన నేరాలు చేసిన అనుకో, లేకపోతే సర్వీస్ సంబంధించిన ఏవో చేసిన అనుకుందాం, నువ్వు దానికి ఛార్జ్ మేమో ఫ్రేమ్ చేయి, నాకు ఛార్జ్ మేమో ఇవ్వు, లేకపోతే నాకు సస్పెన్షన్ సంబంధించిన ఏదైనా ఇవ్వు, నాకు కూర్చుని పెట్టి నా ఎక్స్ప్లెనేషన్ అడుగు, లేకపోతే నా కౌన్సిలింగ్ నువ్వు చేస్తున్న విధానము పూర్తిగా డిపార్ట్మెంట్కి అగనెస్ట్గా ఉన్నది, నీ పద్ధతి మార్చుకోకపోతే నేను రిమూవ్ ఫర్ సర్వీస్ చేస్తామని ఒక ఛార్జ్ మేము ఇవి. ఖచ్చితంగా నేను మార్చుకోనికి నేను రాజ్యాంగ విరుద్ధంగా లేకపోతే చట్టపరంగా అయితే పోను కదా. ఈ రోజు వరకు ఎందుకు ఇస్తలేవు అంటే మీ దగ్గర తప్పు ఉందనే కదా. మీ మీదనే ఎన్నో రాజకీయమైన ఆరోపణలు, గౌరవనీయులు శ్వేతారెడ్డి మీదనే ఎన్నో రాజకీయమైన ఆరోపణలు. మొన్న రీసెంట్గా రఘునందన్ రావు కూడా చేసారు. ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ ఏజెంట్గా మారింది. కేవలము బీఆర్ఎస్ వాళ్ళని విడిచిపెట్టి మిగతా రాజకీయ నాయకులు నా మీద అనా ఎందుకు విమర్శిస్తున్నా అంటే, ఇదే సిగ్నేచర్ ఇంటర్ ద్వారా శ్వేతారెడ్డి మేడం చాలా హానెస్ట్ పర్సన్, ఈ రోజు కూడా హానెస్ట్ పర్సనే. అక్కడున్న రాజకీయ పాలకుడిని బట్టి నువ్వు మారుతున్నావు, అది అట్లా చేయదు నువ్వు, అది రాజ్యాంగ విరుద్ధము. మీ యొక్క మాండమస్ రిట్ భారత రాజ్యాంగంలో మీ మీద మాండమస్ రిట్ వేస్తే మీరు అప్పుడు హైకోర్టులో తెలుసుకోవాలి. హైకోర్టుకు పోయి నేను రిట్ వేస్తా, మా కదిరకృష్ణని పట్టుకొని మీ మీద రిట్ వేస్తా. అదే నేను షేర్ చేసుకున్నా ఆల్రెడీ, మా కదిరకృష్ణతో కావచ్చు, శరత్ సార్ తోటి కావచ్చు షేర్ చేసుకున్నా. సార్ ఇట్లా శ్వేతారెడ్డి మేడం నా మీద చాలా తన విధులు తను నిర్వర్తించకుండా నా మీద కక్ష కడుతుంది, మరి దీని మీద ఏం చేద్దాం సార్ అంటే, శ్వేతారెడ్డి మేడం చాలా మంచిది, నేను మాట్లాడతలేదు శ్రీనివాస్, ఇప్పుడైతే ఒబేది ఆర్డర్ చేయండి అని చెప్తేనే నేను వెళ్ళి ఒబేది ఆర్డర్ చేస్తున్నా. నేను టక్కనే తీసుకోలే నిజామాబాద్ కోవాలని ఆర్డర్. ఎన్నో రకాలుగా నాకు ప్రెజర్స్ ఉన్నాయి. శ్వేతారెడ్డి మేడం స్వయంగా నాకు ఫోన్ చేసి శ్రీనివాస్ నువ్వు వెళ్ళు, నా మీద ప్రెజర్ ఉన్నది పైనుంచి అని చెప్తేనే నేను వెళ్ళిన, లేకపోతే వెళ్ళకపోతే నువ్వు వెళ్ళిన తర్వాత నేను తీసుకుంటా అని చెప్తేనే వెళ్ళిన. నేను ఒబేది ఆర్డర్ అప్పుడు చేసిన. మేడం నాకు కారణం అని చెప్పండి, ఇప్పుడు ఇక్కడ నుంచి జిల్లా అని ఇంకో జిల్లాకు పోతే అక్కడ జిల్లా అధికారులు ఏమనుకుంటారు నా గురించి, వీడు ఎంతో క్రిమినల్ లేకపోతే నన్ను షాడిస్టో ఏదో ఒకటి అనుకుంటారు కదా. నేను ప్రతి ఒక్కరికి నేను అక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళకి ఏమర్థమైపోయింది, వీడు మంచి ఉద్యోగం చేసుకుంటారు, చాలా హానెస్ట్ పర్సన్ అని చెప్పేసే కదా ఇప్పుడు నాకు ఇన్ని రివార్డులు వచ్చినాయి. హెచ్ఆర్ఎంఎస్నే కదా నాకైనాయి. మరి నేను ఎక్కడ వివక్షకు గురవుతున్నా మీరు అంటారు కదా. ఇప్పుడు 2 నెలల నుంచి నన్ను డ్యూటీలో తీసుకోవట్లేరు అన్నారు, మీ అధికారులను కలిసే ప్రయత్నం చేసిరా మీరు? ఇప్పుడు చేసిన అధికారులు ఇప్పుడు మాకు ఒక స్టెప్ ఉంటుంది. ఐపీఎస్ అధికారి మా యూనిట్ ఆఫీసరు నా మీద వివక్ష చూపెట్టినప్పుడు పై అధికారి ఉంటాడు, డిఐజీ రూపంలో కరీంనగర్ రేంజ్ డిఐజీ దగ్గరికి వెళ్ళిన. అక్కడ ఒక పిటిషన్ ఇచ్చిన, నా మీద జరిగిన ఏది మొన్న ఓయూ అకారంగా సస్పెండ్ చేసి దాని మీద ఓయి నాట్ ప్రూఫ్ అయ్యే ఓయిని ఈమె 3 years పోస్ట్ పోన్ ఇంక్రిమెంట్ చేసింది శ్వేతారెడ్డి మేడం. అసలు ఆ ఓయికి సంబంధించిన మినిట్స్ చదవాలి, నా ఎక్స్ప్లెనేషన్ దాని మీద ఆర్గ్యుమెంట్ ఏం జరిగింది మొత్తం చదివి అప్పుడు నువ్వు కౌంటర్ వేయాలి. ఒక మెమో ఇవ్వాలి. ఒక మెమో ఇచ్చింది. మెమో ఇచ్చినప్పుడు మళ్ళీ నేను దానికి మీద కౌంటర్ వేసిన. రిటైర్డ్ సరే నా కౌంటర్ ఏమకు నచ్చలేదు కావచ్చు, లేకపోతే దానికి ఇచ్చిన ఒక రాతపూర్వకమైన కరెక్ట్ లేదని చెప్పేసి ఒక రిటైర్డ్ ఎంపీడీఓ పట్టుకొని దాని మీద ఓయికి సంబంధించిన మినిట్స్ ఇచ్చిన. అది డిఐజీ గారికి ఇచ్చిన, అది పెండింగ్ ఉన్నది, ఆమె చేస్తలేరు. సరే ఇట్లా నా మీద వివక్ష జరుగుతుందని డీజీపీ ఆఫీస్కి వెళ్ళినా. డీజీపీ ఆఫీస్ చాలాసార్లు వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే సిద్దిపేట నుంచి వచ్చిన. దేనికోసం వచ్చినంటే మా రేంజ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు, రేంజ్ ఐజీ మల్టీ జోన్ 1 గవర్నర్, ఆ సార్ని కలవాలనుకుంటున్నా. ఎందుకు పర్పస్ అంటే ఇట్లా శ్వేతారెడ్డి మేడం నా విషయంలో ఇట్లా చేస్తుంది, సో నేను కలవాలనుకుంటున్నా సార్, అది నిజమా అబద్ధం తెలియదు, నా మీద రూమర్స్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అని కలదామని రిప్రజెంట్ చేస్తే, సార్ మీరు కలవద్దు, మీరు మేడం నుంచి లెటర్ తీసుకొస్తే డీజీ ఆఫీస్లో మీకు పర్మిషన్ ఉంటుంది, వితౌట్ రీజన్ లేని మిమ్మల్ని పంపించమని చెప్పేసి అంటారు. అంటే నేను ఇంకెవరిని కలవాలి నేను చెప్పేసి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన మా ప్రైవేట్ సార్ని కలిసిన. సార్ నాకు విషయంలో ఇట్లా జరుగుతుంది ఒకసారి, ఎందుకంటే మీరు ఆల్రెడీ అడిషనల్ డీజీగా ఉన్నారు, మీరన్నా కలిసిన మీరన్నా మాట్లాడంటే సార్ డైరెక్ట్ ఫోన్ చేసిండు చంద్రశేఖర్ రెడ్డి సార్. ఆయన ఏం చెప్పింది చెప్పానా ఫోన్లో, ప్రవీణ్ సార్ ముంగట నేను అక్కనే ఉన్నా, ఏం చెప్పింది చెప్పానా, నేనంటే హరీష్ రావు కాన్వీని అడ్డుకుంటున్నట, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట, నాకు ప్రమోషన్ కావాలి అని చెప్పేసి హరీష్ రావుని అసలు బయటకు తిరిగినిస్తలేనట.
ఇది ఆయన చెప్పింది అక్కడ. నేనున్న సిచ్యువేషన్ ఏంటిది, ఆయన చెప్పిన విధానం ఏంటిది. ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా నా మీద చర్యలు తీసుకున్న విధానం వేరుంటది, ఇక్కడ చెప్పిన సబ్జెక్ట్ అంతా వేరు. ఇక్కడ ఓళ్ళు చెప్పిరు అది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్పిన ముచ్చట, నేను చెప్పిన ముచ్చట కాదు. సో ఇదే విషయాన్ని మళ్ళీ నేను ఏం చేసిన, ఒక లెటర్ పూర్వంగా రాసి ఆమెకి ఇస్తే అసలు తీసుకుంటలేదు. సరే ఇక పోంది, కొంతమంది నాలెడ్జ్ అట్లే ఉంటారని చెప్పేసి నేను నా ఉద్యోగం చేసుకుంటున్నా. అందరు నేను మెప్పించలేను, మళ్ళీ వీళ్ళందరితో ఫైట్ చేయాలని చెప్పేసి నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా. మరీ వివక్ష అయినప్పుడు మీలాంటి సోషల్ మాధ్యమాల ద్వారా నేను వచ్చి నా యొక్క బాధని చెప్పుకుంటున్నా. ఇంత బాధ చెప్పుకున్నావు ఎవరైనా పిలుస్తారని కూడా ఇంతవరకు ఎవరు విలువలేదు. సరే, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, మిమ్మల్ని కావాలని వాంటెడ్లీగా ఇబ్బంది పెడుతున్నారని అనుకుందాం. అరే శ్రీనివాస్ గౌడ్ పని అయిపోయింది ఇక నుంచి అని అనుకునే రాజకీయ నాయకులకు లేదా మీ ప్రభుత్వ అధికారులకు మీరేం చెప్తారు? పని అయిపోయింది అంటే ఎట్లా అనుకుంటారు మీరు? ప్రభుత్వం పని ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదంటే ఇంకేదైనా వాంటెడ్లీ ఆబ్సెంట్లు పెట్టడం కానీ ఇట్లా చేస్తున్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అయిపోయింది కదా, నా పని కాలే, మీ పని అయిపోయింది అక్కడ, మీ ప్రభుత్వం పోయింది కదా అక్కడ. ఇప్పుడు మీరు ఎంత వివక్షకు గురి చేస్తాం అనుకుంటారు, మీ ప్రభుత్వం ఏడుంది అలా, మీ ప్రభుత్వం తీసుకొచ్చి ఏడ కోసం పెట్టారు. ఫ్రస్ట్రేషన్ లోనే మీరు ఏం చేస్తారో మీకు అర్థమైనంత తీర్పిచ్చారు మీకు ప్రజలు. ఇవాళ నేను ఎక్కడున్నా, రేపు ఫ్యూచర్లో నేను ఎక్కడుంటా, నేను ఎక్కడున్నా కానిస్టేబుల్గా ఉంటా, ఫస్ట్ నా ఉద్యోగం నేను చేసుకుంటా. ఈ బాధలను రేపు నేను రేవంత్ అన్నకో లేకపోతే మా పొన్నం ప్రభాకర్ అన్నకు ఆల్రెడీ చెప్పున్నా, చెప్తా. రేపు నాకు ప్రభుత్వం నుంచి ఉద్యమకారులకు సంబంధించిన రకరకాల మేము ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పేసి అన్నారు. నన్ను తీసుకుని రేపు నేను భూమి కూడా అంటున్నారు, దానికి మీరు అరువులేనా చెప్తా, ఆ సబ్జెక్ట్ కూడా చెప్తా. ఇప్పుడు మీరు అంటారు కదా ఇంత అన్నారు, మీ ప్రభుత్వం ఎక్కడున్నది? ఇప్పుడు ప్రజాపాలన అనే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన 6 గ్యారంటీలో 7వ గ్యారంటీగా ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడున్నది? ఇప్పుడు ప్రజలను మన్ననలు అందుకుంటుంది కదా, భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది నాకు అనవసరం. ఇప్పటికైతే ప్రజల తీర్పు ప్రకారంగా అనేది బాగానే ఉంది కదా. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నన్ను నా మీద వివక్ష చూపెట్టిన అధికారులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు నా మీద వివక్ష చూపిన అధికారులు ఇప్పుడు ఏ లూప్ లైన్లు ఉన్నారు? ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నా, భవిష్యత్తు నేను ఎక్కడుంటా అనేది మీకు సమాధానం కాలం చెప్తాను. కాలం నిర్ణయించే వాడికి అదిగా స్పందించదు, మనం ఎక్కువ స్పందిస్తే కూడా బాగుండదు కదా. చెప్పలేము ఎక్కడ ఉంటాను. కాంగ్రెస్ గెలిచిందనే ఆనందం కంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందనే 100% 100% ఉంటుంది. నేనే కాదు, ఇప్పుడు మా శంకరమ్మ దగ్గరకు పోయి అడగండి. శంకరమ్మ ఆనందంగా ఉన్నావు అంటే విచ్చలవిడి ఆనందంగా ఉంటుంది ఆమె. ఇంకో మాట ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమె మొట్టమొదటిగా ఇంటర్వ్యూ ఇచ్చింది నాకే తెలుసు, చూసినా ఎంత ఆనందంగా ఉంది శంకరమ్మ. ఒకటి కోదనం సార్ దగ్గరికి వెళ్ళి వాస్తవానికి మలిదేశ ఉద్యమాన్ని తన భుజాల మీద ఎత్తుకొని మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జన సమ్మె కావచ్చు, సాగర ఆహారం కావచ్చు, నువ్వు ఏ ప్రోగ్రామ్ మళ్ళీ జేసీ కట్టడం కావచ్చు, నువ్వు ఏదైనా చేసుకో. కోదండరాం సార్ మించిన ఉద్యమకారుడు ఉన్నాడా మలిదేశ ఉద్యమానికి సంబంధించి? కేసీఆర్ ఉద్యమకారుడు అంటే 100% కేసీఆర్ ఉద్యమకారుడే కాంటలే, ఉద్యమ నాయకుడే. జస్ట్ ఉద్యమానికి తన వాయిస్ మాత్రమే పనిచేసింది. కేసీఆర్ చూసిన ఉద్యమం చెప్పు ఒకటి చెప్పన్నా మీరు. ఇప్పుడు ఇంతమంది ఇంటర్వ్యూ చేశారు కదా, ఒకటి చెప్పు, ఏ సంఘాన్ని కట్టిండు? ఏ ఉద్యమం చేయండి ఉద్యమ నాయకుడు వాయిస్ ఇచ్చినా? నేను కేసీఆర్ ఉద్యమ నాయకుడే నేను కాదంటలే. కేసీఆర్ ఖచ్చితంగా వాయిస్ లేకపోతే ఉద్యమాన్ని ఇంకొక రకం పోతుండొచ్చు. కేసీఆర్ ఉద్యమ నాయకుడే నేను కాదంటలే. ఏ ఉద్యమ నాయకుడు తన వాయిస్ మాత్రం బలంగా ఇచ్చిండు, మాట మాత్రం బలంగా ఉన్నది. ఉద్యమాన్ని నడపలేదంట. ఒక సంఘం చెప్పు, ఉద్యమాన్ని నడిపిన ఒక సంఘం చెప్పండి అన్న మీరు. కోదనం సార్ నేను ఇప్పుడు ఇన్ని చెప్పినన్నా, కేసీఆర్ నడిపిన ఒక ఉద్యమ సంఘం చెప్పు, ఒక్కటి చెప్పు మీరు. సింగరేణి కార్మికులను జతకట్టిండా? ఉద్యమ విద్యార్థి విభాగానికి సంబంధించిన ఉస్మాన్ యూనివర్సిటీ జంకును కట్టిండా? పిడమర్తి రవాణానో, ఎర్రోల సీనన్ననో, లేకపోతే బల్క సుమన్ అన్ననో, ఇంకా రకరకాల వ్యక్తులు అక్కడున్న వ్యక్తులు కట్టిరు కావచ్చు. మన మైపాల్ యాదవ్ అనను, లేకపోతే ఇంకా రకరకాల వ్యక్తులు, మన కోట సీనన్నను, మా కందుల మదన్నను, బాలాజీ యాదవ్ అనను, వీళ్ళు కట్టిరు కదా. నువ్వు నిమ్మరసం తాగినప్పుడు ఇదే దరువేలన్న గజం ఎగిరి నీ మీద పాట పాడిండు కదా. నీ నిమ్మరసం కోసము అర రోజు అదే ఉంటుంది కదా, నిమ్మరసం కోసం కాదురా తెలంగాణ వచ్చింది, అరదీక్ష చేసుడు కాదురా అని చెప్పేసి అదే దండు కట్టి పాట పాడి దెబ్బకే నిన్ను మళ్ళీ అమరని అరాది కూర్చున్నట్టు చేసి 10 ఏళ్ళుగా మీరు కేసీఆర్ని ఇట్లా అంటే ఆయన పనులన్నీ మీరు వ్యతిరేకించి చెప్తున్నారు కాబట్టి ఒక కానిస్టేబుల్ గా కూడా సక్రమంగా డ్యూటీ చేయలేకపోయారు. లేదా ఆయన పొగుడుతుంటే మాత్రం ఈ పాటికి SICL అవుతుండేనేమో అని చెప్పి. లేదు, కేసీఆర్ను దగ్గరుండి కేసీఆర్ తోటి ఒక 18 సార్లు జర్నీ చేస్తుంది కాబట్టి కేసీఆర్ అత్యంత దగ్గర చూసి కేసీఆర్ తోటి టిఫిన్ చేసి కేసీఆర్ తోటి జర్నీ చేసి కేసీఆర్ను చాలా దగ్గర చూసిన వ్యక్తులలో నేను ఒకని, చాలా మందిలో నేను ఒకని.
సో కేసీఆర్ వే ఆఫ్ థాట్స్ ఎట్లుంటాయి, కేసీఆర్ ఏం ఆలోచిస్తాడు, కేసీఆర్ ఏం చేస్తాడు, కేసీఆర్ దగ్గర ఉన్న పిఎస్ఓలు కావచ్చు, అంతకుముందుకున్న పిఎస్ఓలు కావచ్చు, అంతా నా బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, మొత్తం నా బ్యాచ్ ఉన్నారు. సార్ విధి విధానాలను నేను ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటా. సో ఎర్రం నాయుడు కావచ్చు, లేకపోతే ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా గన్మేలు నా వాళ్ళు, గుంటూరు వాళ్ళు కావచ్చు, సార్ దగ్గర ఉన్న వాళ్ళు నాలుగు. ఈయన గురించి ఏం మాట్లాడతారు అనేది దివంగత ఎర్రం నాయుడు కావచ్చు, రామకృష్ణ ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు ఉన్నాడు ఎంపీగా ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ గన్మేలు అంతా నా బ్యాచ్ వాళ్ళు. వీళ్ళతో నేను షేర్ చేసుకుంటారు, అరే కేసీఆర్ గురించి ఏం మాట్లాడతారా అని చెప్పేసి నేను ఉత్తగానే ఫోన్ చేసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు. ఈ రోజు వరకు కూడా కేసీఆర్ సంబంధించిన సిద్దిపేటలో వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్. మళ్ళీ దుబ్బాక లచ్చపేటలో కూడా సార్ ఉన్నారు. సార్ వేవ్ థాట్స్ ఎట్టుంటే ఏంటి అనేది మొత్తం నేను కనుక్కుంటా, అనలైజ్ చేస్తుంటా. సార్ ఎంతసేపు ఏం చేస్తారంటే తనకు సంబంధించింది ఏం కావాలి, తనకు సంబంధించిన వర్గాలు, తన కుటుంబాలకు తనకు సంబంధించిన ఏం కావాలో అదే ఆలోచిస్తాడు. మిగతాదా నాకు అనవసరం. ఆల నరేంద్ర అనే ఒక వ్యక్తిని తొక్కి వారేసినంటే అర్థం చేసుకో. ఆల నరేంద్ర, టైగర్ నరేంద్ర అనే ఒక వ్యక్తి బీజేపీ నాయకుడిని ఎట్లా చీమ నలిపేసిండు, పార్టీని పెట్టి పార్టీని విలీనం చేసి అటు పాడగొట్టిండు. నెక్స్ట్ మా దేవేంద్ర గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టిన దేవేంద్ర గౌడ్ను విలీనం చేసుకున్నట్టు చేసి ఆయన చీమ నలిపేసిండు. మా విజయశాంతి అక్కను రాములమ్మ అని చెప్పేసి దొరలకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద కరుడు కట్టిన నాయకులనే చేసిండు. భవిష్యత్తులో కేసీఆర్ విధి విధానాన్ని ఎట్లుంటాయి, కేసీఆర్కు ఈ విధంగా మాట్లాడితేనే నువ్వు ఇట్లా వివక్ష గురైండు, నువ్వు ఎస్ఐగా ప్రమోషన్ అంటే కేసీఆర్ విధి విధానాల్లో నువ్వు పొగడితేను ఆయన పొగిడించుకుంటున్నా కాదు, ఆయనకి ఏం కావాలో అది చేస్తాడు. ఎవరిని సింహాసనం మీద కూర్చుని పెట్టాలో, ఎవరిని దించాలో కరెక్ట్ పావులు. ఆ చదరంగం ఆయనకు సంబంధించిన చదరంగం ఆటలో ఆయనతో తోపోలేరు. ఆ చదరంగంలోకి కోదనం సార్ పోలే, ఆ చదరంగంలోకి మన జయశంకర్ సార్ పోలే, ఆ చదరంగంలోకి తిన్మార్మలను పోలే, ఆ చదరంగంలోకి చెరుకు సుధాకర్ అన్న లాస్ట్ టైంలో పోయిండు. అసలు ఆ చదరంగంలో ఆ పావు ఎందుకు పోయిండో తెలియదు, అర్థం కాలేదు. మాట్లాడినా చెరుకు సుధాకర్ అన్న ఇంటర్వ్యూ చేయండి, నేను ఒక 15 నిమిషాలు మాట్లాడినా. అన్న ఏందన్నా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు, మీరు ఏ నిర్ణయం తీసుకుని స్వాగతిస్తాం, కానీ మీ నిర్ణయం మేము అసలు కాదంటున్నామన్నా, మీరు రండి అన్న అంటే సుధాకర్ అన్న కొన్ని విషయాలు చెప్పిండు, అంటే మీడియా ముందు చెప్పలేను, చెప్పిండు. సరేనా మీరు ఎక్కడున్నా బహుజన బిడ్డ, మంచి సిన్సియర్గా పీడీ యాక్ట్, తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి పీడీ యాక్ట్ ఎదుర్కొన్న వ్యక్తి, మేమైతే మా రెస్పెక్ట్ ఉంటుంది అన్న. సో మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి అన్న, మనసు మార్చుకోండి అన్న. మీరు ఎన్నిసార్లు పార్టీ మారినా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, ప్రజల నుంచి మీకు యాక్సెప్ట్ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది, యాక్సెప్ట్ ఉంటుంది, అదే గౌరవం ఉంటుంది అన్న. మీ విషయంలో కావచ్చు, ఏపూరు సోమన్న విషయంలో కావచ్చు, ఉద్యమకారులకు సంబంధించిన కోదనం సార్ విషయంలో కావచ్చు, ఎవరున్నా మీరు ఎక్కడికి పోయినా మంచిగా ఉండాలన్నా, ఉంటుంది, యాక్సెప్ట్ ఉంటుంది. కాబట్టి మీరు పోయినానన్నారు. కేసీఆర్ నాకు ప్రమోషన్ ఇస్తాడు, నువ్వు ప్రమోషన్ ఇస్తాను కాదు, అక్కడ ఒక భయంకరమైన వ్యక్తిని అక్కడ నాకు అడ్డు కూడా ఉన్నాడు అన్నట్టు. సో నేనంతా అనుకోలే కేసీఆర్ నాకు ప్రమోషన్ ఇస్తాడు అని నేను అనుకోలే. శంకరమ్మకు న్యాయం జరిగితే నాకు ప్రమోషన్ ఇచ్చినట్టే, మా డిఎస్పీ నెలని మేడం అదే ప్రభుత్వంలో పిలిస్తే నాకు న్యాయం జరిగినట్టు అప్పుడే అనుకున్నా. వాళ్ళకి జరిగిన న్యాయం నాకెట్లా జరుగుతుంది అనుకుంటా, తప్పు ముచ్చటది. ఇంకా రాబోయే రోజుల్లో జరుగుతుందనే కనీసం అదే పోయింది కదన్నా. ఇక కనుమరుగే ఏదైనా కుట్రలు చేసి మళ్ళీ ఇక్కడున్న ప్రభుత్వం నుంచి 12 మంది వెల్లమ సామాజిక వర్గములు కాంగ్రెస్లో ఉన్నారు కదా. సో ఆ 12 మంది అరే మన సామాజిక వర్గమే రాను రాబోయే మీరు మనం ఒక సామ్రాజ్యాన్ని విస్తరిస్తాము, ఇట్లా కాదురా అని చెప్పేసి మళ్ళీ ఈ 12 మందే, మిగతా వాళ్ళు పోతారా పోరని తెలియదు, కానీ ఈ 12 మంది వెల్లమ సామాజిక వర్గం నుంచి కొద్దిగా మాకు అభద్రత భావం ఉన్నాడు. అరే వీళ్ళు ఇట్లా సేమ్ సామాజిక వర్గం అని చెప్పేసి పుసుకున్న వేరు అనుకో, పరిస్థితి ఏందన్న మాట 5 సంవత్సరాలు కూర్చుంటా కావచ్చు, లేకపోతే ఉద్యోగం పోతుండొచ్చు, కానీ తెలంగాణ కోసం నిలబడుతున్నా కదా అన్న. కడ వరకు నేను తెలంగాణ కోసం నిలబడే వ్యక్తిని కానీ ఉద్యోగం చేసుకున్నా నా ఉద్యోగము హానెస్ట్గా, సిన్సియర్గా, నిజాయితీగా, డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి రిమార్క్ లేకుండా, డిపార్ట్మెంట్ చెడు పేరు రాకుండా నా ఉద్యోగం చేసుకుంటూ సామాజిక కార్యక్రమాలలో ఇవి చేసుకుంటూ పోతున్న వ్యక్తిని నేను. ఈ 12 మంది భవిష్యత్తులో ఏమవుతారు అనేది భయం అవుతుంది. మారరు 100%. ఒకవేళ భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళ మార్గాలు అట్లే ఉన్నాయి అన్నాడు. భవిష్యత్తులో ఈ 12 మంది పుసుకున్న వెలమ సామాజిక అరే మనది కాదు, పద్మనాయక సామ్రాజ్యం మనది, రాచకొండ వెళ్ళిన సామ్రాజ్యం మనది, 22 కాన్వేలు మనకున్నాయి. ఆ 22 కాన్వేలు దీనికోసమే, కేసీఆర్ కాన్వే కాదు. రేపు భవిష్యత్తులో అటు చాలా మందికి ఏమనుకుంటారు అంటే 22 కాన్వేలు విజయవాడలో ఉన్నాయి, అంటే విజయవాడలో ఉన్నాయి ల్యాండ్ క్రూజర్లు 22 ఉన్నాయని చెప్పేసి అంటారు కదా. 22 మంది ఏంటంటే రేపు మన ప్రభుత్వం అక్కడిక్కడ ఉన్న వీళ్ళ కొంత డబ్బు ఇచ్చి 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక కాన్వే ఇద్దాము అనే థాట్స్ ఉన్నాయి నాకు. ఈయన కాన్వే కాకుండా ఈ థాట్స్ అని ఇద్దామని ఒక ఆలోచన ఉన్నాయి అన్నాడు. సో అది బెడ్స్ కొట్టింది అన్నాడు, మరీ ఘోరంగా బెడ్స్ కొట్టింది అన్నాడు. ఆ బెడ్స్ కొట్టిన దాంట్లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఓడగొట్టింది నిరుద్యోగులు ఒక అంశం అయితే, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది ఒక అంశం అయితే, ముఖ్యంగా
విద్యార్థి విభాగాన్ని నిరుద్యోగ విభాగాన్ని చైతన్యం చేసిన మీలాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే తిన్మర మల్లన్న లాంటి తెలుగులకు రకన్న లాంటి వాయిస్ కావచ్చు, మైపాల్ యాదవ్ లాంటి వాయిస్ కావచ్చు, కాలోజీ టీవీ వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి ప్రెజర్ గ్రూప్ ఒకటి అయితే, రెండోది సింహభాగం ఇక్కడ ఆకునూరు మురళి సారు, ప్రవీణ్ సార్ బీఎస్పీ నుంచి కావచ్చు. ఈ స్థానాలను దగ్గర 14 స్థానాలను ఓడగొట్టారు ప్రవీణ్ సార్ నుంచి. సో వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావాలి. ఈ ప్రెజర్ గ్రూప్ ఏం చేసిందంటే బాగా పనిచేసింది జనాల్లోకి వెళ్ళిపోయి. సో అధికారాన్ని 64 స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ నిలబెట్టింది. వీళ్ళని ఇక్కడ ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ అనుకున్నంత రిజల్ట్ రాలేదు కదా, మరి వాళ్ళు కొంచెం నిరాశలకు గురయ్యే అవకాశాలు ఉంది కదా పార్టీ అన్న. ఫస్ట్ మేము వాస్తవానికి ఏమనుకున్నామంటే ప్రవీణ్ సార్ గెలుస్తారు అనుకున్నాం. అవును, అంటే ప్రవీణ్ సార్ గెలుస్తారు అనుకున్నాం సిర్పూర్. కాకపోతే 2-3 రోజులు చాలా బాధపడ్డాం. సరే ఏం జరిగింది అనుకున్నాము, ఓడిపోయిండు ప్రవీణ్ సార్, ఓడిపోయిండు మస్తు చేశారు. ఓడిపోలే ప్రవీణ్ సార్. ఒక వ్యక్తి ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ ఏమనుకున్నా, ఇది ఒక రాజు అంటన్నా, రాజు యుద్ధంలో ఓడిపోతాడంట. యుద్ధంలో ఓడిపోయి ప్రాణభయంతో గుహలో దాక్కుంటాడు రాజు. ఒక గుహలో దాక్కుంటాడు. గుహలో దాక్కున్నప్పుడు ప్రాణభయంతో ఆ గుహలో చూస్తున్నాడ, చిన్న అమ్మ యుద్ధంలో చనిపోతే అయిపోతుండే, ఇప్పుడు గుహలకు వచ్చి నేను బతికింది సాధించేది ఏమున్నది అని చెప్పేసి రాజు అనుకుంటాట. ఇప్పుడు బాగా తీక్షణంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఒక చీమ ముందు వస్తాడు. రాజు ఒక చీమ ముందు వస్తాడు. ఆ చీమ అత్యంత పెద్ద గోడ లాంటి ఒక బండరాయిని ఎక్కుతుంటాడు. సాఫ్గా ఉన్న బండరాయిని ఎక్కుతుంటుంది, కింద ఎక్కుతుంటుంది. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆ చీమని అబ్జర్వ్ చేస్తాడు. అరే ఈ చీమ పిచ్చిలేసి గిట్ల పోతే అయిపోతున్నాయి కదా, గమ్యం పోతుండే, ఈ పెద్ద గుట్టని ఎక్కడం ఏంది, కింద పడడం ఏందని ఆయన అనుకుంటాడు. ఎందుకంటే ఆ చీమకు తెలుసు ఆ గుట్టని ఎట్లయినా ఎక్కాలి, నా గమ్యస్థానం నేను చేరుకోవాలని తెలియదు. ఆ చీమకున్న యాంటీ ఉంటుంది కదా తెలుసు. ఆ లాస్ట్కు రీచ్ అవుతుంది. ఆ గుట్టెక్కిన తర్వాత తన సమూహం అక్కడ ఉంటుంది, తనకు కావాల్సిన సమూహం అక్కడ ఉంటుంది. ఆ గుట్టెక్కి వెళ్ళిపోతున్న తర్వాత కొన్ని చీమల దండుతోటి వెళ్ళిపోతుంటుంది. దండుతోటి వెళ్ళిపోయి ఏ చీమ అయితే గుట్టెక్కి తన లక్ష్యాన్ని చేరవాలనుకుంటుందో ఆ చేరి తన లక్ష్యంలో శత్రువు ఎవరున్నా ఆ గుట్టెక్కి శత్రువుని చంపుతుంది అన్నట్టు, శత్రువుని చంపేస్తుంది. సో ప్రవీణ్ సార్ ఏంటంటే ఈరోజు ప్రవీణ్ సార్ ఓడిపోలేడు, జస్ట్ బ్రేక్ అన్నట్టు అది. ఇప్పుడు ఇంకింత నేర్చుకునేకి సార్కి ఎక్కువ అవకాశం ఉంటున్నాడు. నిలుచున్న చోటునో, లేకపోతే నడుస్తున్న చోటునో, లేకపోతే కదులుతున్న చోటునో, లేకపోతే తన మార్గాన్ని వెతుకుతున్న చోటునో, మురుగరాజు సింహము అడవిలో కూర్చొని జంకదు, ఆకలితోనే జంకదు. అది ఏం చేస్తుంది, లాస్ట్కు తన ఆకలి అయ్యే టైంలో అయినా తను చంపేస్తుంది. దేనికోసము, లక్ష్యం కోసము. అటనే తన కథన రంగంలో వీరుడు అన్నటోడు ఏం చేస్తాడంటే లాస్ట్కు ఖడ్గానైనా లేనప్పుడు తనకున్న గోర్ల ద్వారానైనా శత్రువును చంపేస్తాడు అన్నట్టు. ఈరోజు రాజకీయమైన ఒక శత్రువు అది ఎట్లా వేస్తుందంటే ఊరిచి పోతుంది అన్నట్టు. ఒక అందరినీ ద్రాక్ష లెక్క ఊరిస్తుంది పోతుంది. దాన్ని కరెక్ట్గా స్టాండర్డ్గా ఉంటే పట్టుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మరొక ప్రయత్నంగా ఆర్ఎస్ ప్రవీణ్ సారు 100% వస్తాడు. కాకపోతే ఏంటంటేనా, నేను ఇప్పుడు మీ సిగ్నేచర్ ఇంటర్వ్యూ ద్వారా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కావచ్చు, లేకపోతే బహుజనవాదులు కావచ్చు, ఇప్పుడున్న సమయంలో దక్షిణ భారతదేశానికి ఒక కల్చర్ ఉంటుంది అన్న. ఆ కల్చర్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో బహుజనవాదం అనేది ఎప్పుడు ఫెయిల్ అంటే ఆ బహుజనవాదం మీద పనిచేసిన ఏ రాష్ట్రం కూడా లేదు. ఇప్పుడు కేరళ తీసుకోవాలి, కేరళ బహుజనవాదం రాలే, ఆధ్యాత్మిక కోణంలో రాజ్యాన్ని నిర్మించిండు నారాయణ గురుగౌడ్ గారు. ఏది శివాలయాలలో శివుని ఏర్పరచో, లేకపోతే రకరకాలు వచ్చి చదువు ద్వారా ఆధ్యాత్మికంగా రాజ్యాన్ని ఏర్పరచు. కమ్యూనిస్టు వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నారు. అక్కడ ఉన్నాయి. అక్కడ బీజేపీ కాంగ్రెస్ మరి పోటీ చేసి గెలిచిన ఇంత 50-60 సంవత్సరాల పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే మోడీకి తిరుగులేదు, మోడీ అంటే విశ్వగురు అనే వ్యక్తి కేరళలో ఎందుకు పోటీ గెలవలేకపోతుండు. ఇలా బీఎస్పీ ప్రవీణ్ సార్ ఓడిపోయినట్టు తెలంగాణలో, మనం కేరళ నువ్వెందుకు గెలుస్తలేవు, తమిళనాడులో మీరెందుకు గెలుస్తలేరు, ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు మీరు ఎందుకు గెలుస్తారు. ఒక్కసారి మాకు అది కూడా తక్కువ టైంలో 2 సంవత్సరాల సార్ వచ్చిన దానిలో 2 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు నడుస్తుంది. 3 సంవత్సరాల్లో మాకు రాజాధికారం వస్తుంది. బీఎస్పీ చాలా బలపడ్డదన్న మాట అయితే వాస్తవం. దానికి ఒక అది రాజకీయ వ్యూహం అన్న. ఇప్పుడు మీకు ఆ రాజకీయ వ్యూహం చెప్తా. మీకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోయిన వాళ్ళకి సమాజం చెప్తున్నా. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో, 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ 2 రాష్ట్రాలలో మీరు ఎందుకు పాగేయలేకపోతారు, ఈ 2 రాష్ట్రాలలో మీరు ఎందుకు వేయలేకపోతారు, భవిష్యత్తులో వేస్తారని నమ్మకం ఉందా అంటే లేదు. భవిష్యత్తు ఒక ఆశ ఉంది మీకు. అఖండ భారత్లో కాషాయ జెండా ఎగరేద్దాము, 100 సంవత్సరాలలో కాషాయ జెండా ఎగరేద్దామని ఒక అద్వానీ మోడీ పెట్టుకున్న విధానంలో హెడేవాకర్ గారు నిర్మించారు. ఏదో 100 సంవత్సరాల ఈ భారతదేశంలో కాషాయ జెండా ఎగరేయాలని ఒక పెట్టుకురు.
సక్సెస్ అవుతారు వాళ్ళు, సక్సెస్ అవుతారు. మాకు అంత 3వ సంవత్సరం కానీ భవిష్యత్తులో ప్రవీణ్ సార్ రూపంలో వస్తుంది. విశారద మహారాజ్ అన్న వాళ్ళు వీళ్ళు వస్తారు. అయితే వీళ్ళకి ఇస్తున్న సూచన సలహా ఏంటంటే చిన్నోనే కావచ్చు, వీళ్ళు ఏం చేయాలంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండంటన్నా భవిష్యత్తులో వీళ్ళు బహుజన పదము అన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అవుతారు. సో రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినాము. ఈ రాజకీయ రిజర్వేషన్లన్నా కనీసం పోటీ చేసి ఒక ప్రతిపక్ష పార్టీగానో లేకపోతే గొంతుగా మారాలి. వీళ్ళు ఒక 7 స్థానాలున్న ఎంఐఎం కేవలము పాత బస్తీలను పోటీ చేసి ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉంటుంది, ఇటు శత్రుపక్షంగా ఉంటుంది, ఇటు ప్రతిపక్షంగా ఉంటుంది. అట్లాంటిది 19 స్థానాలలో ఎస్సీలు, దాదాపు 14-15 స్థానాల్లో ఎస్టీలు ఉన్నాయి, రిజర్వేషన్ స్థానాలు. బీఎస్పీ కావచ్చు, మన విశ్వరథన్ మహారాణ డిఎస్పీ పార్టీలు కావచ్చు, లేకపోతే బహుజన పార్టీల నుంచి భవిష్యత్తులో వచ్చి ఏ పార్టీ, మా కదిరకృష్ణ ఏ పార్టీలు అయినా సరే వీళ్ళు కేవలము ఈ స్థానాలనే పోటీ చేయాలి. 119 స్థానాల్లో పోటీ చేయడం వల్ల వీళ్ళ సమయం వృధా అవుతుంది, వీళ్ళ డబ్బు వృధా అవుతుంది, వీళ్ళు అనుకున్న లక్ష్యాలు జరగదు. బీసీలు ఓన్ చేసుకోరు. మొన్న మంచిర్యాలలో ఏం జరిగిందన్న చెన్నూరులో ఒక దళితుడు అరే ఇటు రారా అని వాళ్ళ క్లాస్మేట్ను వాళ్ళ దోస్తును అన్నాడు. ఏం చేసిండు, అరే నేను బీసీని, నువ్వు ఒక మాదిగోని, మాలోనివి, నువ్వు రా అంటావని చెప్పేసి కొట్టి చంపేశారు, రీసెంట్గా చంపేశారు. సో ఈ సమయంలో బీసీలు బీఎస్పీని ఓన్ చేసుకుంటారంటే ఓన్ చేసుకుంటారు, మాలాంటాలని పోతున్నాము. కానీ ఈ దఫా అంత తొందర రాదు. అంత తొందర రావాలంటే నువ్వు ఏం చేస్తావు అనే మార్గంలో ఈ ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో పోటీ చేస్తే కనీసము 18-19 స్థానాలు అనుకుంటున్నాం మనము. ఒక 15 స్థానాలను కొడతాం కానీ ఈజీ కొడతాం. 119 స్థానాలలో 70 స్థానాలు కొడతాం అనుకున్నాము. ఈ స్థానాలు ఎందుకు కొట్టలేము? 15 స్థానాల్లో ఇవి ఎస్టీలలో కొంతమంది కొన్ని స్థానాలు కొట్టుకుంటే ఖచ్చితంగా 15-20 స్థానాలు అందరికి కలవాలి. విశ్వనాథ మహారాజన వీళ్ళు బహుజనులు ఇట్లా కలిస్తే ఒక 20 స్థానాలు కొడతారు. 20 స్థానాలలో నువ్వు ఉంటే ఇలా 64 స్థానాలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇలా ఏమైందివి మిత్రపక్షంగా ఉండి ఒక డిప్యూటీ సీఎం ఉంటుంటివి, ఒక రెండు మంత్రి పదవులు ఉంటుండే, ఒక ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీలు నువ్వు కార్పొరేషన్లో కూడా బాగా చేస్తుండేవి. నువ్వు ఇలా నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంటే అప్పుడు బీసీలను నువ్వు చైతన్యం చేస్తుంటే నీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలను, ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఏవైతే మైనార్టీ రిజర్వ్ స్థానాల్లో ఏదైతే వివక్ష గురై ఇప్పటి వరకు వాళ్ళు కరెక్ట్గా ఫలాలను కావచ్చు, సంక్షేమ ఫలాలను కావచ్చు, అభివృద్ధి ఫలాలను కావచ్చు ఏదైతే పోలేదో, విద్య వైద్యం పోలేదో, ఇప్పుడు ఈ దఫా రానున్న దఫా ఎలక్షన్స్లలో ఇప్పుడైనా కనీసం కార్యాచరణ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. అప్పుడు అరే బీసీలు కూడా ఓన్ చేసుకుంటారు. అరే వీళ్ళు ఎస్సీలను బీఎస్పీ అంటే ఎస్టీ పార్టీ అన్నాం కదా, కాదురా వీళ్ళు మన కోసమే, మన సంక్షేమం కోసం పోరాటం చేస్తారు, అరే ఎంత మంచిగా చేస్తుర్రా, అక్కడ ఆ నియోజకవర్గాల్లో బలంగా అభివృద్ధి చెందుతుంది. ఇలా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అని ఎట్లా చెప్పుకుంటున్నాము. సో రేపు అన్ని నియోజకవర్గాలు ఇవి గెలిచిన నియోజకవర్గాలు అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నారా. చల్ రేపు మనము ప్రవీణ్ సార్ ఉన్న పార్టీలకి మనము జెండా ఎత్తుదాము, మా విశారదన్న మహారాజు ఉన్న పార్టీలకి జెండా ఎత్తుదాము, లేకపోతే భవిష్యత్తులో కదిరకృష్ణ రూపంలో వచ్చే పార్టీలకు జెండా ఎత్తుదాము, లేకపోతే వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక పార్టీ ఏర్పరిస్తే ఈ పార్టీలకు మనం జెండా ఎత్తుదాం రా అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా బహుజనవాదం నిలుస్తుంది, గెలుస్తుంది. ప్రజలకు ఏదైతే మనం అనుకుంటున్నామో మన లక్ష్యం నెరవేరుతుంది. డిసెంబర్ 3వ తారీఖు తర్వాత కాంగ్రెస్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఫేస్బుక్లో ఫాలో అవుతున్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీ గురించి పెట్టింది కదా, అంటే పార్టీ గెలవంగానే మీ గురించి పెట్టాల్సినంత అవసరం ఆయనకి ఏమొచ్చింది, మీ పట్ల ఆయనకున్న ఒక అవగాహన ఏంటంటే ఏం చెప్తారు? అది తెలియదు అన్న, అది అంటే ఆ రోజు పెట్టింది కాదు వాస్తవానికి, అది గత సంవత్సరం పెట్టింది. గత సంవత్సరము జూన్ 2 నాడు నేను వెలుగులో ఇంటర్వ్యూ ఇచ్చినట్టు, నేను పొన్నం ప్రభాకర్ అన్న, కోదండం సారు, దాసశ్రావణ్ అన్న పెద్దలందరము ఇంటర్వ్యూ ఇచ్చినాం. నేను అప్పుడు డ్యూటీకి వచ్చిన. డ్యూటీకి రాగానే నాకు V6 వాళ్ళు ఫోన్ చేశారు అన్నాడు, అన్న మీ లైవ్ ఉన్నది ఇప్పుడు, మీరు లైవ్లో పాల్గొనాలి, స్టూడియోకి వస్తారా, అక్కడ నుంచే వీడియో కాల్ మాట్లాడతారంటే ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నా, స్టూడియోకి రాలేను. సో నేను వీడియో కాల్ అంటే ఐడి నెంబర్ ఏదో పంపించారు జూమ్ కాల్కు, పంపిస్తే నా వాయిస్ ఇచ్చిన అన్నట్టు. ఆ వాయిస్ రేవంత్ అన్న ఆ పేపర్లో చదివిండు. ఒక్కొక్క కుటుంబం కోసం తెలంగాణ రాలేదు, తెలంగాణ ఉద్యమం జరిగింది ఒక కుటుంబం కోసం అని చెప్పేసి నేను కొన్ని స్టేట్మెంట్ ఇచ్చిన అన్నట్టు. ఆచార్య జయశంకర్ సార్ చెప్పిన 4 విధానాలను, ఇప్పుడు ఏ దేశాలు ఉంది తెలంగాణ, రగిలే దేశాల తెలంగాణ ఉందని చెప్పేసి కొన్ని చెప్పిన అన్నట్టు. అంటే ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటారు అన్న విషయాన్ని చెప్పిన అన్నట్టు. ఆ విషయాన్ని రేవంత్ అన్నకు ఆ పేపర్ చదివినప్పుడు బాగా అనిపించినట్టున్నాడు. దాన్ని తన ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టుకున్నాడు. సో నేను చూడలే అది, నాకు ఎవరో మిత్రులు అరే రేవంత్ అన్న నీ పోస్ట్ షేర్ చేసిండ్రా, ఎంపీకున్నప్పుడు షేర్ చేసిండ్రా అంటే నేను చూసిన, అవును అది గ్రేట్ కదా అనుకున్నా. వాళ్ళ పిఎన్ వాళ్ళు మాట్లాడారు, రేవంత్ అన్న ఇద్దరు మాట్లాడతాడు, మిమ్మల్ని కలుస్తారు అనుకుంటారు అని చెప్పేసి అన్నాడు. నా కొడుకు విషయంలో కూడా రేవంత్ అన్న స్పందించిండు, ఫోన్లో కానీ దాంట్లో కానీ వాళ్ళ పిఎల్ స్పందించారు. అద్దంకి దయాకరణ అయితే మొత్తం నా కొడుకుతో ఉన్నాను అన్నట్టు. సో
ఈ విషయం జరిగింది. సో అది బాగానే ఉంది కదా అని చెప్పేసి అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని అప్పుడు పెట్టినా అన్నాడు. సో గెలవంగానే నేను రేవంత్ అన్నతో ఎప్పుడు దిగలేం కదా, సార్ ఈ ట్వీట్ అన్న ఉంది కదా అని చెప్పేసి రేవంత్ అన్న గెలవగానే కంగ్రాట్స్ అని చెప్తూ ఈ ట్వీట్ నేను పెట్టినా అన్నాడు. అది నా అదృష్టమే. ఇప్పుడు కూడా నా విషయం రేవంత్ అన్న దృష్టిలో ఉన్నది. అంటే భవిష్యత్తులో కలుస్తున్నా. పొన్నం ప్రభాకర్ అన్న మొన్న ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ అన్న మొన్న కలిసినప్పుడు బిడ్డ రేవంత్ అన్న కలుస్తున్నాం, మనము సీను తమ్మి కలుస్తున్నాం రా, మనకు ఒక డేట్ మేము తీసుకుంటున్నాము, ఉద్యమకారులందరికి సంబంధించింది. మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుండి పొన్నమన్న అని కలవరిస్తారు అన్న, ఎట్లా ఉండేది మీ పట్ల ఆయనకు? అంటే మీ రెస్పాన్స్ లేదన్నా అన్న, పొన్నం ప్రభాకర్ అన్న పార్టీలకు అతీతమైన వ్యక్తి అన్న. ఓకే, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటన్నా, ఎవరికనో ఆయన స్టేట్మెంట్ చూడండి అన్న, మీరు ఎంత ఓపెన్ గా ఉంటాయి, ఎంత హార్ట్ఫుల్ గా వస్తుంటాయని. ఇప్పుడు ఆయన వాస్తవానికి కరీంనగర్ సంబంధించిన వ్యక్తి, ఉస్నాబాద్ నుంచి పోటీ చేసిండు. మాకు కొన్ని మండలాలు కలుసుట్లా మా సిద్దిపేటలో ఉస్నాబాద్ ఉండడం వల్ల మాకు మంత్రి అయ్యాడు. పొన్నం ప్రభాకర్ గెలిచినా, పొన్నం ప్రభాకర్ గెలవకుండా నేను ఇంతకుముందు నుంచి కాదు, మేము కలిసి ఇంటర్వ్యూ చేసిన సందర్భాలే కదా. ఇప్పుడు బాధ్యత గల ఒక మంత్రి పదవులు ఉన్నాడు కాబట్టి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం అంతే. మీకు అదే అనిపిస్తుంది కావచ్చు. సో పొన్నం ప్రభాకర్ అన్న మంచి జెన్యున్ క్యాండిడేట్. సో మా అందరినీ ఇప్పుడు పోగానే ఏమన్నాడు, సీన్ నీకు జరుగుతున్న అన్యాయమే రాబోయ్, మనందరం కలిసి రేవంత్ అన్న దాటి ఒకసారి తీసుకుందాము, కోదనం సార్ నేతృత్వంలో మనం అందరం కలుస్తున్నాము, మన గాదా అన్నయ్య వీళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, సో మనం కలుస్తున్నాం రా అని అన్నాడు. థ్యాంక్ యూ అన్న. మాకు ఏం కావాలి అన్న, గుర్తింపు కాదన్న. గుర్తింపు ఆల్రెడీ మీరు ఇచ్చిన చెప్పకుండా నాకు జనరల్ నాలెడ్జ్ బుక్లలో ఉన్నది. నా పేరును పాఠ్య పుస్తకాలు కావచ్చు, ఇప్పుడు గ్రూప్స్ చదువుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు, అన్న ఇవాళ టాపిక్ ఈ సార్ చెప్పిండు, అన్న నీ టాపిక్ ఆయన చెప్పిండు, ఈయన చెప్పిండు, చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తుంటారు. సో నాకు ఎంతకంటే ఎక్కువ ఏమున్నది. కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో నా పిల్లలు కావచ్చు, భవిష్యత్ తరాలు కావచ్చు, నా విలేజ్ నుంచి కావచ్చు, నా మండలం నుంచి కావచ్చు మంచి గుర్తింపు, శ్రీనివాస్ గౌన్కి ఏదో గుర్తింపించి ఇప్పుడు ఎస్ఐ ప్రమోషన్ అని కేసీఆర్ అనౌన్స్ చేసిండు. అదే ప్రమోషన్ రేవంత్ రెడ్డి సార్ ఇస్తే తీసుకోనా, 100% తీసుకుంటా. దానివల్ల ఎస్ఐ ప్రమోషన్ ఇస్తే ఏమైతే ఆల్రెడీ నేను ప్రమోషన్ పొందినుండే. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా నేను మొన్న ట్రైనింగ్ చేసిన, దానికోసం పోస్టింగ్ కోసం వెయిటింగ్ ఉన్నా. మా అంటే ఇంకో 2 అడుగుల దూరంలో ఉన్నా. 1 స్టార్ 2 స్టార్టే కదా. రేపు రేవంత్ రెడ్డి సారే ఎస్ఐ స్పెషల్ జీవో తీసి 24 అవర్స్ తీసి, లేకపోతే నోషనల్ ప్రమోషన్ అని చెప్పేసి మా సీసీ రోల్స్ ఉంటాయి ఇచ్చి, లేకపోతే హడక్ ప్రమోషన్ మా సీసీ రోల్స్ ఉంటాయి ఇచ్చేసి మాకు ఒకవేళ ఇచ్చిన అనుకుందాం, ఇస్తే ఏమవుతుంది, నా ఆర్థిక పరిస్థితి మారుతుందా? నాకు వచ్చిన 60,000 62,000 జీతానికి ఇంకొక 12,000 8,000 జీతం అవుతుంది, ఒక ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది. దాంతో పెద్దగా ఏం కాదు. కాకపోతే గుర్తింపుని దాన్ని ఏ విధంగా నేను చూసుకుంటా అంటే, నాకు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఎస్ఐగా ప్రమోషన్ ఇచ్చారు మా డాడీకి అని చెప్పేసి, అది సచ్చే వరకు, నేను వచ్చేంత వరకు నా పిల్లలు జర్నీ చేస్తారు. ఎవరు ఇచ్చారంటే పలానాలు ఇచ్చారు, ఎవరు ఇచ్చారంటే పలానాలు ఇచ్చారని ఉద్యమంలో చేసినందుకు ఒక చిరకాలమైన గుర్తింపు అట్లా దక్కుతుంది అన్నట్టు. అట్లా తీసుకుందామని అనుకుంటున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లుగా లేని గుర్తింపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుందని మాత్రం మీరు అనుకుంటున్నా 100%. ఎందుకంటే మొన్న డిఎస్పీ నల్లి మేడంను ఎట్లా ఎంత అసెంబ్లీలో సీఎం గారి అసెంబ్లీలో మళ్ళీ 6 గ్యారంటీలలో ఉద్యమకారుల గురించి, అమరుల గురించి స్పెసిఫిక్గా ఒక కాలమే పెట్టిరు వాళ్ళు, ప్లస్ నింపుకుంటారు వాళ్ళు. అదే స్పెసిఫిక్గా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కావచ్చు, టీఆర్ఎస్ గత 10 సంవత్సరాల్లో ఎక్కడన్నా గుర్తించినా, ఎక్కడన్నా ఉన్నదా? ఉద్యమకారులు మేము ఆదుకుంటాము, ఉద్యమకారులు ఇట్లా ఇస్తామని చెప్పి ఎక్కడన్నా ఉన్నదా? స్పెసిఫిక్గా పెట్టిరు కదా. నాకు 6 గ్యారంటీలలో పెట్టిరు. ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ అన్న, ప్రతిసారి మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, జర్నలిస్టులో ఖచ్చితంగా మేము న్యాయం చేస్తున్నామన్న గత ప్రభుత్వము, ఇంకా న్యాయమే జరుగుతుంది కదా. గ్యారంటీలలో అంటే జరుగుతాయి, చర్చలు జరుగుతున్నాయి, దానికి ఒక కమిటీని ఏర్పరుస్తారు కదా వాళ్ళు. అది అమలు అవుతుందా కాదా అనేది కాదన్న, అమలు అయ్యే విధానంలో పోతుంది కదా అక్కడ. ఆ పోతున్న క్రమంలో మొదటి ఫలితం ఏంటంటే డిఎస్పీ నల్లి మేడం గుర్తించడం. రెండోది ఏంటంటే త్వరలో మాకున్న ఇన్ఫర్మేషన్ శంకరమ్మను వాళ్ళందరినీ తీసుకుంటారు. శంకరమ్మ కావచ్చు, వాళ్ళం కావచ్చు తీసుకుంటారు. శంకరమ్మ ఏ రాజకీయ వివక్షకు గురైందో ఆ రాజకీయ వివక్ష రేపు ఎక్కడ ఉంటుందో మీరే చూస్తారు. ఏ కార్పొరేషన్ నుంచి శంకరమ్మకి ఇస్తారో మీరే చూస్తారన్న. 100% రేవంత్ అన్న విషయంలో మాట్లాడుతున్నాం. అంటే నేను ప్యూర్గా నమ్మకంగా బహుజనవాది, నేను ప్యూర్లీ ప్రవీణ్ సార్ మనిషిని, ప్యూర్లీ బహుజనవాదిని. అయినా ఇక్కడ నేను పార్టీ పరంగా మాట్లాడుతుంది మా ముఖ్యమంత్రి అక్కడ రేవంత్ రెడ్డి అన్న, ముఖ్యమంత్రి ప్లస్ ఉద్యమకారులకు సంబంధించిన విషయాలను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ ప్రభుత్వాన్ని కోడ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు, యంగ్ డైనామిక్ ఆఫీసర్ అని చెప్పేసి. గత ప్రభుత్వంలో మీకు జరిగిన అణచివేత కార్యక్రమాల గురించి వివరించే ప్రయత్నం చేస్తారా? ఏముందన్న, ఇప్పుడు అకారణంగా 2018లో సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు అని దాని మీద కేసు వేసారు ఆల్రెడీ. ఒంటరి ప్రతాపన్న ఏవాను నన్ను A34 A35లో పెట్టిరు. అది ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి చనిపోయింది కుకునపల్లిలో. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అని నేను బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్ స్టూడెంట్స్, నా సీనియర్ అన్న ప్రభాకర్ రెడ్డి సార్.
దూదిమెట్ల బాలయాదవ్కు దగ్గర అన్నట్టు. ఓకే. తెలంగాణ ఉద్యమంలో దూదిమెట్ల బాలయాదవ్ ఉన్నాడా, ఆయన దగ్గర ప్రతిసారి శ్రీను నేను దూదిమెట్ల బాలయాదవ్ మేము బెస్ట్ ఫ్రెండ్స్ బై ఇట్లా అట్లా అంటే, సార్ మేము మంచి ఫ్రెండ్స్ V6లో కూడా ఇంటర్వ్యూ చేసినాము అంత ముందుకు అని చెప్పేసి దామోదర్ అన్న సమక్షంలో అని చెప్పేసి అంటే, అవునా అన్నాడు. అట్లా జర్నీ మేము బై ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే బందోబస్తులు కావచ్చు సార్తో బాగా జర్నీ చేసినాం అన్నట్టు. ఓకే. లాస్ట్ చనిపోతున్న 2 రోజుల ముందు ఏంటంటే ఒక విషయంలో ఆయనకు కొడుకో బిడ్డను పుట్టింది. చిన్నకు బిడ్డ పుట్టింది, కొడుకు పుట్టింది అంటే, ఓ కంగ్రాచులేషన్ సార్ అనగానే మనం వేములవాడ పోతున్నాము అక్కడ చూద్దాము దర్శనం చేసుకుందాం అంటే, ఖచ్చితంగా పోదాం సార్ అన్నాం. తెల్లారే ప్రభాకర్ రెడ్డి చనిపోయాడు. అసలు నేను అది జీర్ణించుకోలేకపోయినా. అరే ఇట్లేంది నిన్ననే కదా సార్తో మాట్లాడని చెప్పేసి నేను డ్యూటీలో ఉండి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చిన అన్నాడు. వచ్చి అక్కడ నేను చూసిన అన్నట్టు. చూసే వరకు శివం చూసి కొద్దిగా భయమైంది. అక్కడ శివం కూడా ప్రభాకర్ రెడ్డి సార్కి సంబంధించిన ఆనచూరులో వాళ్ళ ఊరు గ్రామస్తులంతా మా అక్కడున్న మా సిపి శివకుమార్ సార్ని అడ్డుకుంటారు. వాళ్ళు సిపి శివకుమార్ సార్ని అడ్డుకుంటున్న సందర్భంలో, అరే ఈయన ఎందుకు అడ్డుకుంటారు, సార్ని ఎందుకు అడ్డుకుంటారు, అక్కడ ఆ ఊళ్ళకి సంబంధించిన కొంతమంది పరిచయం ఉన్నాడు. అట్లా కాదని చెప్పేసి మీరు ఇట్లా అడ్డుకోవడం వల్ల ఆయన ఏం చేస్తాడు, సిపి శివకుమార్ సార్ ఏం చేస్తాడు, ఒకవేళ మీరే ఆయన కారకులు అయితే ఆయన మీదనే మీరు ఇట్లా పోలీస్ స్టేషన్ వేసి దరఖాస్తు కేసు వేయండి, సంబంధించి కేసు వేయండి, లేకపోతే ఆయననే మీ కారకులు అనుకున్నప్పుడు దానికి అడ్డుకుంటే ఏమొస్తుంది భయ్ మీకు. ఇప్పుడు వచ్చేది స్టీఫెన్ రవీంద్ర సార్ వస్తుండు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి అక్కడ నేను ఒక మాట అన్నా. దాని ఎవరో మిత్రుడు వీడియో తీసిండు, మాకు అనిపించింది దొరకలేదు, మాకు అది దొరికితే మీకు ఇద్దుంటే ఆ క్లిప్ను చక్కగా తీసుకుపోయి నేను అందరినీ శివకుమార్ సార్ని అడ్డుకుంటున్న వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కాడ పెట్టినా. ఆయన రూట్ క్లియర్ చేసిన ఒక అర్ధగంట గంట సేపు సతాయించారట ఆయనను. అంతమంది నాకు తెలియదు. అంతే జరిగింది. వాళ్ళ చిరు నేను డ్యూటీకి నేను వెళ్ళిపోయినా. వీళ్ళు పెట్టిన కేసు ఏంది, నేను బస్సులు అంటే పెట్టినట. నేను అసలు లేనే ఆ సూచన, నేను డ్యూటీలో ఉన్నా ఆ టైంలో. నేను బస్సులు అంటే పెట్టినా, వీళ్ళందరినీ నేను రెచ్చగొట్టినా, ఇంకేమేమో 3-4 సెక్షన్లో కేసు వేసారు. అది ఆ ప్రతాప్ రెడ్డికి నాకు ఒంటరి ప్రతాప్ రెడ్డికి నాకు సంబంధమే లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి. అప్పుడు ఆయన కేసు అయిన రోజు కోర్టుకు అయిన రోజు నేను ఏమన్నానంటే, నువ్వెందుకు వచ్చినవరా సీన్ అన్నాడు. ఏమన్నా నాకే తెలియదు, మీరు ఏమన్నట నేను ఏ34 కోర్టు కానిస్టేబుల్ చెప్పేంతవరకు తెలియదు అన్నాడు. వాస్తవాన్ని నేను కోర్టుకు పోయినప్పుడు దాని మీద క్యాష్ పిటిషన్ ఇద్దాం అనుకున్నా. కదిరకృష్ణతో మాట్లాడినా, వాళ్ళందరితో మాట్లాడినా, అన్న నా మీద ఇట్లా వేసారన్నా అంటే క్యాష్ పిటిషన్ ఉంటుంది కదా అది వేద్దామన్నా అని చెప్పేసి అంటే, ప్రతాప్ అని అంటే 2-3 రోజులు అయిపోతే ఒక 1-2 నెలల కేసు అయిపోతుంది అని చెప్పేసి అక్కడ నా కోర్టు కానిస్టేబుల్ నా మిత్రుడు నాగరాజు కావచ్చు, లేకపోతే మన ప్రతాప్ అన్న, సరే దీనికోసము మళ్ళీ 3 నెలలు హైకోర్టు చుట్టేందుకు ఇక్కడనే మేనేజ్ చేసుకుందామని అక్కడ సంతకం పెట్టి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. సంతకం కేసు ఒప్పుకోలే, ఆ కేసుకు సంబంధించిన ప్రతాప్ అని చెప్పి సంతకం పెట్టాల్సి వచ్చింది. సరే పోతా అని చెప్పేసి ఆ తర్వాత 3 నెలలకు మళ్ళీ నేను క్యాష్ పెట్టేసేద్దామని మళ్ళీ పోయినా. ఇక ప్రతాప్ అన్న పోయినరా మీ అందరికి వస్తుంది, అసలు నేను అన్యాయంగా ఇరికిచ్చిరా అని చెప్పేసి అన్నాడు. ఇది కాదా వివక్షతగా, గింతగా వివక్షతగా. ప్రభాకర్ నాకు సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే వీళ్ళందరి విషయంలో కావచ్చు జరుగుతున్న వివక్ష ఇది అన్నట్టు. మీరు ఉన్నది. ఇప్పుడు నాకు 16-17 తారీఖు నాడు ఇది సమ్ డేట్ ఉన్నది, అటెండ్ అవుతున్నా. తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో సైబరాబాద్ కేసులో ఫస్ట్ నా ఉద్యమం చేసినప్పుడు ఆడ 3-4 సెక్షన్లు కేసు పెట్టారు. అదృష్టం కొద్దిగా ఏంటంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్లా, నాకు కొంతమంది మాన్సర్లో ఉంటారు ఆటలు ఉన్నట్లా ఆ కేసును త్వరగా కొట్టేపించుకున్నా. తెలంగాణ ఉద్యమం రాగానే పరిచయాలతో కొట్టేపించుకున్నా. మాటికి ఏమవుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెట్టారు కదా కుకునపల్లి కేసు, అది నాకు సంబంధం లేని కేసు. అది కేసు కొట్టేసినాక నేను ఊకోను. ఒక కేసు మొత్తం ఒకటి పోయింది, ఇంకొక కేసు ఉన్నది అంతది అని నవ్వుకోను. పెద్దవాళ్ళు ఇప్పుడు చాలా మంది హైకోర్టుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, మరి నా మీద ఇన్ని సంవత్సరాలు వివక్ష గురైంది కదా, దీని మీద వాళ్ళ మీద కూడా కేసు వేసే ఏమైనా ఉంటే ఆ చట్టాలకు సంబంధించింది నేను కంపల్సరీ చేసి వాళ్ళ మీద నేను రిటర్న్ కేసు వేయించే కొన్ని రూల్స్ ఉన్నాయంట, దాన్ని బట్టి నేను వెళ్తా. రైట్ సిన్న. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏర్పడ్డ ఈ కొత్త గవర్నమెంట్లో శ్రీనివాస్ గౌడ్ గారు తన ఉద్యోగరీత్యా పదవులలో ఉంటారా, లేదంటే ఆ ఉద్యోగాన్ని కాస్త రాజీనామా చేసి రాబోయే రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా అన్న? 2 విషయాలు ఉన్నాయి అన్న. అంటే క్లారిటీ ఉంది నాకు, జెన్యున్ క్లారిటీ ఉన్నది. ఒకటి, నేను గత ఇంటర్వ్యూలో చెప్పినా, మన ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, మీ ముందు కూడా చెప్తున్నా, ప్రమోషన్ లాంటిది కావచ్చు ఇది కావచ్చు నేను ఆశిస్తలే. బట్ ప్రమోషన్ ఇవ్వాలి అని నా లోపల ఒక స్వార్థం ఉంటుంది. ఖచ్చితంగా ప్రమోషన్ తీసుకోవాలని అనుకుంటే తీసుకుంటా, అడుగుతా కూడా 100% అడుగుతా. రేపు రేవంత్ అన్న కలిసినప్పుడు నాకు ప్రమోషన్ ఇవ్వండి అన్న ప్లీజ్, కొంచెం నా మీద వివక్ష ఉన్నది, ఈ ప్రమోషన్ కూడా ఎట్లా ఇవ్వాలనేది కొన్ని విషయాలు రూల్స్ ప్రకారం నేను ఇచ్చి తీసుకుంటా. ప్రమోషన్ 100% తీసుకుంటా. డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ నేతృత్వంలో రేపు నేను రాజకీయంగా ఒకవేళ నడవాలనుకుంటే సార్ ఆధ్వర్యంలో నడవాలని ఇంతకుముందు చెప్తున్నా, నడుస్తా.
భవిష్యత్తులో కూడా అదే మాట BSPలోనే కంటిన్యూ అవుతారు. అది పార్టీ పరంగా కాదు, ప్రవీణ్ సార్ ద్వారానే నేను నడుస్తాను. ఆయన ఏ పార్టీలో ఉంటే ఏ పార్టీలో ప్రవీణ్ సార్ ద్వారా రాజకీయ ఉన్నమాలు నేర్చుకోవాలనుకుంటున్నా, ప్రవీణ్ సార్ ద్వారా నడవాలని అనుకుంటున్నా, నడుస్తా. ఎందుకు ఆ వ్యక్తి పట్ల మీరు ఇంత అభిమానాన్ని పెంచు? అభిమానం అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా, ఒకటి ఏంటంటే ప్రవీణ్ సారు ఒక గేమ్ ఉంటుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఓకే. ఒక ఫస్ట్ లెవెల్ ఆడిండు. ఫస్ట్ లెవెల్ అతనికి తన సామాజిక వర్గం చెందిన ఆలంపూర్ ఒక మారుమూల గ్రామంలో నల్లమాల ఫారెస్ట్లో ఉన్న ఒక విలేజ్లో తన తల్లి కర్నూలుకు సంబంధించిన విలేజ్ ప్రేమ సుంకమ్మ ఒరిజినల్ పేరు ప్రేమమ్మ. తన పిల్లల్ని చాలా అత్యంత కష్టపడి పెంచుకొని అసలు ఉన్నదా లేదా అని చెప్పేసి వనరులు కూడా చక్కగా లేని వనరుల ఆ మారుమూల అడవిలలో పెంచుకొని పెద్ద చేసింది వాళ్ళు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గేమ్ 1 అట్లా ఒక లెవెల్లో అయిపోయింది. అట్లా తను యూనివర్సిటీ వరకు పోయినప్పుడు ఆయనకు ప్రవీణ్ సార్కు పెద్ద వివక్ష గురైంది. ఎందుకు ప్రవీణ్ సార్ని అభిమానిస్తున్నట్టే ఇదే కారణం నాకు. యూనివర్సిటీకి పోయినప్పుడు ప్రవీణ్ సార్కు పెద్దగా ఎదురైన సమస్య ఏంటంటే ఇంగ్లీష్ రాదు సార్కు. సో అక్కడ సార్ ఎదుర్కొన్న వివక్ష ఏంటంటే ఇంగ్లీష్ రాకపోవడం. అక్కడి నుంచి పారిపోయింది సార్. పారిపోయి మళ్ళీ ఇట్లా చేసిండు. సో పారిపోవడం వలన మళ్ళీ ఏమవుతుంది, ఏం రాదు కదా. అక్కడనే ఉండి పోరాటం చేయడం ఇంగ్లీష్ రాస్తా అని చెప్పేసి చిన్న చిన్న నవలలు చదవడం, కోటికి నడుచుకుంటూ వెళ్ళి బుక్స్ రావడము, ఇంగ్లీష్ వచ్చే వాళ్ళతోటి మాట్లాడడం, అట్లా ఇంగ్లీష్ ప్యూర్లీ నేర్చుకుని డిబేట్లు చేసిండు. అట్లా ఆయన ఏం చేసిండు, నర్సింగ్, ఆయన అగ్రికల్చర్, అది మన వెటర్నరీ డాక్టర్ అయినా, ప్రవీణ్ సార్ వెటర్నరీ డాక్టర్ అయినా. సో అక్కడ ఒక డాక్టర్ వృత్తి నేర్చుకుంటూ నేను ఎందుకు సివిల్స్కి ప్రిపేర్ కావద్దని చెప్పేసి గేమ్ 8-9 వెళ్ళిపోయాడు. సార్ గేమ్ 8కి వెళ్ళిపోయాడు. గేమ్ 8 అత్యంత లెవెల్ పెరిగిన కొద్దికి ఎంత కష్టమవుతుంటుంది. గేమ్ 8లో అత్యంత కష్టమైన ఒకసారి 2 సార్లు ఆయన ఫెయిల్ అయినా పాస్ అయినా ఐపీఎస్ కొట్టిండు. ఐపీఎస్ కొట్టినాక ఊకున్నాడా, ఎన్నో సంస్కరణలు అంటే నక్సలైట్ ఉద్యమాలలో ఉన్న వాళ్ళను మార్చి జనజీవ సముద్రం కలిసి వాళ్ళను ఆర్థికంగా ఉపాధులు ఇచ్చి వాళ్ళని చేసిండు. ఆ తర్వాత గేమ్ 9లోకి వెళ్ళిపోయాడు. గేమ్ 9 ఏంటిది, సెక్రటరీ, గురుకుల సెక్రటరీగా మారి కొన్ని వేల మందిని మార్చిండా, కొన్ని వేల మందిని సంస్కరణల ద్వారా విద్యా అవకాశాలు ఇచ్చిందా, కొన్ని వేల మందిలలో కొంతమందిని ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కించిందా, ఇట్లా చాలా వరకు చేసిండు. ఇప్పుడు గేమ్ 10లో ఉన్నాడు. గేమ్ 10 అనేది అత్యంత కష్టమైన ఆట. అది ఈ గేమ్ 10 అనేది రాజకీయ ఆట. సో ఇలా ఫస్ట్ టైం అయినా చిన్న బ్రేక్ అయింది. అంతే, ఓటమి చెందలే. ఓటమి అంటే మళ్ళీ దానికి పోకపోవడం అన్నట్టు. ఒక ప్రయత్నానికి ఒక గేమ్ లెవెల్లో 10 గేమ్ మళ్ళీ గేమ్ ఆడుతుంది కదా. సో ఇన్ని వివక్ష గురైన ఒక సామాన్యుడు ఎలాంటి స్వార్థానికి లోను కాకుండా, అవినీతికి లోను కాకుండా, ఇప్పటికి సొంత ఇల్లు లేకుండా, ఇప్పటికి సొంత బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా అతను వచ్చిన పెన్షన్ మీద బతుకుతూ తన పిల్లలను సాధిన క్రమం కావచ్చు, పిల్లలు ఇచ్చిన ఎడ్యుకేషన్ కావచ్చు, స్వేరో అనే నెట్వర్క్ను ఏర్పరుస్తూ ముందుకు పోతున్న ప్రవీణ్ సారు ఇట్లాంటి వ్యక్తిగా మనకు ఆదర్శము. ఇప్పుడు మనం ఉన్న నిజాయితీకి ఈ నిజాయితీ తోడైతుంది కదా. ఒకే భావజాలం కలిగిన వ్యక్తులు ఎప్పుడో ఒకసారి కాలం కలుస్తారు అన్నట్టు. ఆ కలిసిన కాలం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నేను రూపంలో చూసిన. ఒక్కొక్క రకంగా నడుస్తారు. ఇప్పుడు నీకు ఒక వ్యక్తి నస్తుంది, నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఎందుకంటే ఈ నిజాయితీ అన్నట్టు భవిష్యత్తులో ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయాలు ప్రక్షాళన కావాలంటే ఖచ్చితంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయితే ఆయన ఆస్తులు కూడబెట్టుకోడు, ఒక ప్రక్షాళన తీసుకొస్తారు. 100% చెప్తున్నా, ప్రక్షాళన ఉంటుంది. అది ఏందనేది భవిష్యత్తు మీరే చూస్తారు అన్నట్టు. ఆయన వే అనేది కొన్ని మార్చుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఒకటే షర్ట్ వేసుకొని పోతే నడుస్తలేదు, నీకు అది మంచిగా అనిపించవచ్చు. కానీ ఆయన ఒక షర్టు భవిష్యత్తులో మార్చుకోవాలి, తన విధానాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నా. టీఎస్పీఆ లేకపోతే ఇంకోట వీళ్ళందరూ కలిసి ఇంకో పార్టీకి ఏర్పడతారా, లేకపోతే ఉన్న బలంగా ఉన్న కులగణన ద్వారా, ఇప్పుడు రాహుల్ గాంధీ కులగణన చేస్తా అంటుండు. రేపు కులగణన చేసిన తర్వాత బీఎస్పీ అనేది కొద్దిగా డ్యామేజ్ అవుతుంది, 100% డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారు లెక్క కడతా అంటారు, ఎస్టీలు ఎంతమంది లెక్క కడతా అంటారు, ఎస్టీలు ఎంతమంది లెక్క కడతా అంటారు. వాటి పరంగా రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, బహుజనవాదం అనేది కాన్సెప్ట్ అదే కదా. ఇప్పుడు 60% ఉన్న బీసీలకు 60 సీట్లు ఇస్తే 60 సీట్లు ఉన్నాడు ముఖ్యమంత్రి వీలవుతారు కదా. ముఖ్యమంత్రి ఏ వాళ్ళు అవుతారు అనేది తర్వాత ముచ్చట. 60 మంది అయితే ఎమ్మెల్యేలు అయితే అవుతారు కదా. సో నేనేమనుకుంటున్నాను అన్న, భవిష్యత్తులో నిజంగానే ఇట్లాంటి కులగణన కావచ్చు, లేకపోతే ఇట్లాంటివి జరిగితే 100% వీళ్ళు ఈ మార్గాన్ని మార్చుకునవచ్చు. 100% రాజకీయంగా ప్రస్థానం ఏంటంటే, రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడితే ప్రవీణ్ సార్ తోటి ఉంటుంది. అంటే ఉంటే ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తే చేస్తారు, లేదంటే రాబోయే రోజుల్లో బీఎస్పీ సార్ బాటలు నడుస్తారు. ఇస్తే ఇమ్మీడియట్లీ మొన్న కూడా చెప్పిన సార్కు, మీరు ఇప్పుడు వెళ్ళిన సార్ నచ్చేస్తా, నా వెనక ముందు ఏమున్నది కాకుండా మీ విధానాలు నడదాం అనుకుంటున్నా. కాకపోతే ఫ్యామిలీ పోషించుకున్నట్లు కొద్దిగా ఎకనామికల్గా కొంచెం నేను డిస్టర్బెన్స్ ఉన్నా, ఏదైనా మార్గం ఉంటే నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటా, ఒక వర్క్ నేర్చుకొని పోదామనే ఉద్దేశంలో ఉన్నట్టు.
సో భవిష్యత్ 100% ప్రవీణ్ సార్తో పోతుంది. రైట్ సీనన్న, ఏర్పడ్డ ఈ కొత్త ప్రభుత్వంలో మీరు చేసిన త్యాగాన్ని ఈ ప్రభుత్వం గౌరవించి గౌరవప్రదమైన స్థానంలో ఉంచాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. అన్న. జై భీమ్ అన్న.